Hello everyone, my name is Sairam Sampatrao. Today in this NCRT session, let us try to understand the 10th chapter of 8th NCRT history. ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, మార్పులేంటి, అండ్ యంగ్ ఇండియాకి ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా ఈ చాప్టర్ అర్థమవుతుంది. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ చాప్టర్, లెట్ మీ వన్స్ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, ఒక చిన్న మాట అండి. ఇప్పటి వరకు ఎవరైతే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది తీసుకున్నారో, లెట్ మీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, బికాస్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద బేసిక్స్ ఇన్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ వే. చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అనేది మీకు పడబోతుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మీకు పడబోతుంది. ఎందుకంటే వీఆర్ డిస్కసింగ్ ఎన్సీఆర్టీస్ లైక్ నెవర్ బిఫోర్ అండి. వర్డ్ టు వర్డ్, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, ద ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము లాగడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని మీకు ఇంజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం మేము చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఎందుకంటే దీస్ ఎన్సీఆర్టీస్ ఆర్ యాక్చువల్లీ వెల్ రిటర్న్, దే ఆర్ బ్యూటిఫుల్లీ రిటర్న్. ఆ బ్యూటీని ఎప్పుడైతే మనం, ఆ ఎసెన్స్ని ఎప్పుడైతే మనం బయటికి తీసుకురాగలమో, మన బాడీలోకి, మన బ్లడ్లోకి నాలెడ్జ్ అనేది ఇంజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో మేము ఎగ్జాక్ట్గా అదే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సులో మన వీడియోస్ అనేవి మీరు ఒకసారి చూసిన తర్వాత, ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ బుక్, ఏ రిఫరెన్స్ బుక్ ఓపెన్ చేసినా మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. ఎందుకంటే ఆల్ ద బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మీరు చాలా స్ట్రాంగ్ అవ్వడం పక్కా, రైట్? అది నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ 15,000 రూపాయలు మాత్రమే ఫీజు. సో అది కూడా 7th జాన్ వరకు, 8th జాన్వరి నుంచి 20,000 రూపీస్ ఫీజు అవబోతుంది. 15,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు నెలకి 5,000 చొప్పున కూడా పే చేసుకునేటటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నాం. డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, చాలా ప్రాణం పట్టి చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు కూడా అంతే చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. వీలైతే ఒకసారి డెమో వీడియోస్ చూడండి, మనం ఎలా చెప్తున్నాం, క్లాసెస్ ఏంటి అని. సో ఎన్సీఆర్టీ క్లాసెసే కాకుండా ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ అకాడమిక్ యాప్లో అప్లోడ్ అవుతాయి. ఎన్సీఆర్టీ టెస్ట్లు ఏవైతే ఉంటాయి, టెస్ట్లు ఎన్సీఆర్టీ బేస్డ్, ప్రతి చాప్టర్కి దాని బేస్డ్ టెస్ట్లు కూడా మీరు అక్కడికక్కడే రాయొచ్చు. సో చక్కగా మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫీజు 15,000. జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ 7893899553 ప్రత్యూష మేడం నెంబర్, మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మన వెబ్సైట్లోకి లాగిన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా సురేష్ సార్ అండ్ నేనే హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం, వినండి. సో ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇప్పటి వరకు మనము బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి ఎలా ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఇండియాని ఎలా అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీస్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగింది, అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది ఎలా మొదలైంది, రెనెసా సాంస్కృతిక పునరుజ్జీవన యుగం ఏదైతే ఉంటుందో అది ఎలా మొదలైంది, అప్పటి వరకు లోవర్ క్లాసెస్గా ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నటువంటి సెక్షన్స్ ఒక్కసారిగా ఎలా ముందుకు రావడం అనేది జరిగింది, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, ఉమెన్కి కానీ లేకపోతే లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పోరాడినటువంటి లీడర్స్ ఎవరు, నాయకులు ఎవరు, అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మొదలైనటువంటి ఇంపార్టెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏంటి, లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లేకపోతే ముస్లిం లీగ్, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ లైక్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరి గురించి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాల్ గంగాధర్ తిలక్, అండ్ దాంతోపాటు లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరి గురించి మనం డీటెయిల్గా నేర్చుకోవడం అనేది జరిగింది. గాంధీ లీడ్ చేసినటువంటి డిఫరెంట్ సత్యాగ్రహాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అవ్వచ్చు, దాని తర్వాత సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అవ్వచ్చు, అండ్ దాని తర్వాత ద వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, క్విట్ ఇండియా మూమెంట్ అవ్వచ్చు. వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో డిఫరెంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. Now, a new nation emerged and the nation was divided. ఎల్స్ట్వైల్ టెరిటరీ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ రాజ్ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి ఇండియా ఏదైతే ఉంటుందో అది డివైడ్ అవ్వడం అనేది జరిగింది. దేశం విభజనకి నోచుకోవడం అనేది జరిగింది. సో ఇన్ ద ఎర్లీ 1940s, Muhammad Ali Jinnah and Muslim League came up with a demand of a separate country like Pakistan అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత
డైరెక్ట్ యాక్షన్ డేగా గుర్తించడం అనేది జరిగింది. తర్వాత మతపరమైనటువంటి అల్లర్లు జరిగినాయి, కమ్యూనల్ రియోట్స్ జరిగినాయి అని చెప్పుకున్నాం. తర్వాత బ్రిటిష్ వర్ ఫోర్స్డ్ టు డివైడ్ దిస్ బ్రిటిష్ రాజ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. రైట్, ఇప్పుడు చూడండి మరి, when India became independent in August 1947, it faced a series of very great challenges. 1947 ఆగస్టులో బ్రిటిష్ ఇండియా, అల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. వచ్చి రాగానే అది చాలా పెను సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం అనేది జరిగింది. అంటే ఇండిపెండెన్స్ మనకి ఆనందం తెచ్చిపెట్టడమే కాకుండా చాలా చాలా బాధను కూడా తెచ్చిపెట్టడం అనేది జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పార్టిషన్ 8 million refugees had కమింగ్ టు ద కంట్రీ ఫ్రమ్ వాట్ వాజ్ నౌ పాకిస్తాన్. సో దేశ విభజన ఏదైతే ఉంటుందో జరగడం వల్ల 80 లక్షల మంది శరణార్థులుగా పాకిస్తాన్ టెరిటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలోకి శరణార్థులుగా రావడం అనేది జరిగింది. దీస్ పీపుల్ హ్యాడ్ టు బి ఫౌండ్ హోమ్స్ అండ్ జాబ్స్. సో వీళ్ళందరికీ ఇళ్ళనే ఉండాలి అండ్ దాంతోపాటు వాళ్ళకి చేయడానికి ఉద్యోగాలనే ఉండాలి ఫర్ దర్ లైవ్లీహుడ్. దెన్ దేర్ వాజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్, ఆల్మోస్ట్ 500 ఆఫ్ దెమ్, ఈచ్ రూల్డ్ బై ఎ మహారాజా ఆర్ నవాబ్, ఈచ్ ఆఫ్ హూమ్ హ్యాడ్ టు బి పర్షియేటెడ్ టు జాయిన్ ద న్యూ నేషన్. సో ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం ఒకటైతే, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం ఇంకొకటి. మొత్తం 500కు పైగా సంస్థానాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇండిపెండెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి రాగానే ఉండడం అనేది జరిగింది. అండ్ ఈచ్ ప్రిన్స్లీ స్టేట్, చిన్న చిన్న రాజ్యాలు, మహారాజులు కానీ నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తూ ఉండడం అనేది జరిగింది. సో ఈ న్యూ నేషన్, ఇండియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, భారత్ ఏదైతే ఉంటుందో దానిలోకి జాయిన్ అవ్వమని చెప్పి వీళ్ళకి బతిమిలాడాల్సినటువంటి పరిస్థితి, వీళ్ళకి వీళ్ళ వెనక పడాల్సినటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏర్పడడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అండ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ హ్యాడ్ టు బి అడ్రస్డ్ ఇమీడియట్లీ. సో బోత్ దీస్ ప్రాబ్లమ్స్, ఒకటవది ఏంటి ప్రాబ్లము, రెఫ్యూజీస్, శరణార్థులు ఎవరైతే ఉన్నారో శరణార్థులు, వాళ్ళకి ఆశ్రయం ఏదైతే ఉంటుందో అది కల్పించాలి, వాళ్ళకి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి, వాళ్ళకి జాబ్స్ అనేవి కల్పించాలి, వాళ్ళకి ఇల్లు అనేవి, నివాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఏంటి, ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటి ప్రాబ్లం. In the longer term, the new nation had to adopt a political system that would best serve the hopes and expectations of its population. And దాంతో పాటు ఈ రెండు సవాళ్ళే కాకుండా లాంగర్ రన్లో, ముందు భవిష్యత్తులో తన పాపులేషన్, ఇంత డైవర్స్ పాపులేషన్, ఇంత హ్యూజ్ పాపులేషన్ యొక్క టోటల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వ్ చేసే విధంగా కూడా పాలసీస్ అనేవి ఏర్పాటు చేయాలి. యంగ్ నేషన్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ దట్ ఈస్ రూలింగ్ దిస్ యంగ్ నేషన్ షుడ్ టేక్ డెసిషన్స్ రిగార్డింగ్ ఇట్ అకార్డింగ్ టు ద నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ దీస్ పీపుల్. రైట్, ఇక్కడ చూడండి మీకు పిక్చర్లో కనిపిస్తుంది, మహాత్మా గాంధీ శాషెస్ బీయింగ్ ఇమర్స్డ్ ఇన్ అలహాబాద్ February 1948. మహాత్మా గాంధీని గాడ్సే చంపిన తర్వాత, మర్డర్ చేసిన తర్వాత అతని దహనం తర్వాత వచ్చినటువంటి యాషస్ అస్థికలు ఏవైతే ఉన్నాయో అలహాబాద్లో కలుపుతున్నారు. లెస్ దాన్ 6 months ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద నేషన్ వాజ్ ఇన్ మౌర్నింగ్. సో స్వాతంత్రం వచ్చి 6 నెలలు ఇంకా గడవక ముందే టోటల్ ద ఎంటైర్ నేషన్ అనేటటువంటిది ఏడుస్తూ ఉండడం అనేది జరిగింది, విచారం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఆన్ 30th January 1948 మహాత్మా గాంధీ వాజ్ అసాసినేటెడ్ బై ఎ ఫెనటిక్, that is Nathuram Godse, because he disagreed with Gandhi's conviction that Hindus and Muslims should live together in harmony. సో గాంధీని గాడ్సే అనేటటువంటి వ్యక్తి చంపడం అనేది జరిగింది. ఎందుకంటే గాంధీ ఏం నమ్మారు అంటే హిందువులు ముస్లింలు కలిసి బతకాలి అని గాంధీ నమ్మకం ఏదైతే ఉంటుందో అది గాడ్సేకి నచ్చకపోవడం వల్ల గాడ్సే గాంధీని చంపడం అనేది జరిగింది. దట్ ఈవినింగ్ ఎ స్టన్డ్ నేషన్ హర్డ్ జవహర్లాల్ నెహ్రూస్ మూవింగ్ స్టేట్మెంట్ ఓవర్ ఆల్ ఇండియా రేడియో, ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, ద లైట్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ దెర్ ఇస్ డార్క్నెస్ ఎవ్రీవేర్, అవర్ బిలవ్డ్ లీడర్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇస్ నో మోర్. సో జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో ఈ ప్రసంగం అనేది ఇవ్వడం అనేది జరిగింది. మన జీవితాల్లో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో అది ఆరిపోయింది, మన జీవితాలకి చీకటి ఏదైతే ఉంటుందో అది అలుముకోవడం అనేది జరిగింది. మనకెంతో ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు మన గాంధీ, మన జాతి పిత, ఆయన కన్ను మూయడం అనేది జరిగింది, తుది శ్వాస విడవడం అనేది జరిగిందని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆల్ ఇండియా రేడియో స్టేట్మెంట్లో చెప్పడం అనేది జరిగింది. దేశం మొత్తం కన్నీరు మున్నీరే విలపించడం అనేది, ఏడవడం అనేది జరిగింది ఆన్ ద డెత్ ఆఫ్ ద మహాత్మా, ద గ్రేట్ మహాత్మా హూ లెడ్ అవర్ ఇండియా టువర్డ్స్ ఇండిపెండెన్స్. భారతదేశం ఇప్పుడు స్వాతంత్రంతో తూలనాడుతూ ఉంది అంటే, భారతదేశం ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది అంటే దానికి కారణం వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్ వాజ్ మహాత్మా గాంధీ. బికాస్ ఆఫ్ హిజ్ సత్యాగ్రహ ప్రిన్సిపల్స్, బికాస్ ఆఫ్ హిజ్ నాన్ వైలెంట్ ప్రిన్సిపల్స్ వీ అచీవ్డ్ దిస్ ద బ్లడీ ఫ్రీడమ్. రైట్, మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నటువంటి, పీల్చుకుంటున్నటువంటి స్వేచ్ఛా వాయువులని మనకి గాంధీ పెట్టినటువంటి
భిక్ష. రైట్? సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ దోస్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. అర్థమైందండి? నెక్స్ట్ చూడండి అమ్మ. ఇండియాస్ పాపులేషన్ ఇన్ 1947 వాజ్ లార్జ్, ఆల్మోస్ట్ 345 మిలియన్. సో 1947లో భారతదేశ జనాభా అనేటటువంటిది చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు ఎలా అయితే ఎక్కువ, అప్పుడు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. 34,50,00,000 మంది అప్పుడు జనాభాలో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకో 100 కోట్లు పెరగాం కూడా. ఇట్ వాజ్ ఆల్సో డివైడెడ్ అండ్ దిస్ డైవర్స్ పాపులేషన్, కులాల పేరు మీదుగా, మతాల పేరు మీదుగా, భాషల పేరు మీదుగా మనం డివైడ్ అయి ఉండడం అనేది జరిగింది. దేర్ వర్ డివిజన్స్ బిట్వీన్ హై క్యాస్ట్ అండ్ లో క్యాస్ట్. పెద్ద కులాలు చిన్న కులాలు అనేటటువంటి తేడాలు ఉన్నాయి, తారతమ్యాలనే ఉన్నాయి. బిట్వీన్ ద మెజారిటీ హిందూ కమ్యూనిటీ అండ్ ఇండియన్స్ హూ ప్రాక్టీస్డ్ అదర్ ఫెయిత్స్. సో ఎక్కువ మంది హిందువులు ఉండడం అనేది జరిగింది. అండ్ మిగిలిన రిలీజియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బుద్ధిజము, సిక్కిజము, పార్సీ ఇలాంటివి ఫాలో అయ్యే వాళ్ళు, ముస్లిం, ఇస్లాం ఇలాంటివి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. క్రిస్టియన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ద సిటిజన్స్ ఆఫ్ దిస్ వాస్ట్ ల్యాండ్ స్పోక్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఈ హ్యూజ్ ల్యాండ్, దిస్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని యొక్క పౌరులు చాలా భాషలు మాట్లాడేవాళ్ళు. భాష పరంగా కూడా చాలా వ్యత్యాసాలు మనకు ఉన్నాయి. ఓర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్. అండ్ దాంతోపాటు మన యొక్క వేషధారణ ఏదైతే ఉంటుందో అది ఒకరితో ఇంకొకరికి డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. మీరు గమనిస్తే ప్రతి 2-3 కిలోమీటర్లకి ఇండియాలో కల్చర్ మారిపోతూ ఉంటుంది, ఫుడ్ మారిపోతూ ఉంటుంది, దాంతోపాటు లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది, న్యూ ప్రాక్టీసెస్ అనేవి మారిపోతూ ఉంటాయి. అంత డైవర్సిటీ ఉన్నటువంటి నేషన్ మన భారతదేశం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. ప్రాక్టీస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, వేరు వేరు వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించడం అనేది జరుగుతుంది. ఈ వృత్తులు కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే డ్రెస్ కానీ, వీటిలో చేంజెస్ ఎందుకు వస్తాయండి? బికాస్ ఆఫ్ ద జాగ్రఫీ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి డిఫరెంట్ జాగ్రఫికల్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఇండియాలో ఉండడం వల్లే ఇండియాని సబ్ కాంటినెంట్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది కదా. జాగ్రఫీలో ఎప్పుడైతే చేంజెస్ వచ్చినాయో వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశానికి, ఉంటున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కల్చర్ని మార్చుకుంటూ ఉండడం అనేది జరిగింది. హౌ కుడ్ దే బి మేడ్ టు లివ్ టుగెదర్ ఇన్ వన్ నేషన్? మరి ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక దేశంలో ఎలా ఉండమంటారండి, ఎలా ఉండనిద్దాము, ఎలా ఉండమని చెప్పాలి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. టు ద ప్రాబ్లమ్ ఆఫ్ యూనిటీ వాజ్ యాడెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి పీపుల్ ఐకమత్యంతో ఉండేటట్టు చేయాలి, అదొక ఛాలెంజ్, సమస్య. ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ఐకమత్యంతో ఉన్నటువంటి ప్రజలందరినీ అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్ళాలి, కలిసిమెలిసి వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి అభివృద్ధి వైపు, డెవలప్మెంట్ వైపు అనేటటువంటిది రెండవ ఛాలెంజ్. అట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చినప్పుడు ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లివ్డ్ ఇన్ ద విలేజెస్. చాలా వరకు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో ఉండడం అనేది జరిగింది. ఆ సమయంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఫార్మర్స్ అండ్ పీజెంట్స్ డిపెండ్ ఆన్ ద మాన్సూన్ ఫర్ దేర్ సర్వైవల్. వెరాస్ దీస్ విలేజెస్లో ఉండే ఫార్మర్స్, రైతులు అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాన్సూన్ మీద, ఋతుపవనాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ గ్యాంబుల్ ఆఫ్ మాన్సూన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఋతుపవనాలు బాగున్నాయి అనుకోండి, వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, అప్పుడు చక్కగా పంట పండుతుంది. వర్షాలు పడలేదు అనుకోండి, అప్పుడు పంట అనేది ఏమాత్రం పండదు. సో డిడ్ ద నాన్ ఫార్మ్ సెక్టర్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ. For if the crops failed, barbers, carpenters, weavers and other service groups would not get paid for their services either. సో మాన్సూన్ అనేది సరిగ్గా లేకపోతే, పంటలు అనేవి సరిగ్గా పండకపోతే ఏం జరిగేది, అదర్ రూరల్ ఎకానమీలో ఉండేటటువంటి నాన్ ఫార్మ్ సెక్టర్ కూడా, లైక్ బార్బర్స్ ఎవరైతే ఉన్నారో, క్షవరం చేసేటటువంటి వాళ్ళు అని, కార్పెంటర్స్ కానీ, వీవర్స్ కానీ, నూలు వడికేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు అనేవి అందేవి కాదు. ఎందుకు? ఇవి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల మీద డిపెండ్ అవ్వడం వల్ల వీళ్ళకు ఒకవేళ డబ్బులు రాకపోతే వీళ్ళు ఇంకేం పే చేస్తారు సర్వీసెస్కి? కుదరదు కదా, అదే ప్రాబ్లం. సో పావర్టీ అనేటటువంటిది, పేదరికం అనేటటువంటిది ఇంటర్లింక్గా ఉండేది. దాంతోపాటు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్కి అది అడుముకోవడం అనేది జరిగింది. అందుకే మాన్సూన్స్ అనేటటువంటివి మన ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సిటీస్, నగరాల్లో ఫ్యాక్టరీ వర్కర్స్ లివ్డ్ ఇన్ క్రౌడెడ్ స్లమ్స్ విత్ లిటిల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ కేర్. సో పట్టణాలు, నగరాల్లో ఏం జరగడం అనేది జరిగింది, ఫ్యాక్టరీలో పనిచేసే వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారు స్లమ్స్లో ఉండడం అనేది జరిగింది. అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్కి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఎటువంటి యాక్సెస్ అనేది ఉండేది కాదు. క్లియర్లీ ద న్యూ నేషన్ హ్యాడ్ టు లిఫ్ట్ ఇట్ మాసెస్ అవుట్ ఆఫ్ పావర్టీ బై ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ బై ప్రమోటింగ్ న్యూ జాబ్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్. సో క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది, కొత్తగా ఏర్పడినటువంటి దేశం ఏదైతే ఉంటుందో దాని ముందున్నటువంటి బాధ్యత ఏంటి, తన యొక్క జనాభాని, తన యొక్క ప్రజలని
పేదరికపు సంఖ్యల నుంచి, ఇప్పుడు మనం బానిసత్వపు సంఖ్యల నుంచి ఎలాగో బయటకు వచ్చేసాం, మరి ఇప్పుడు ఈ పేదరికపు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించాల్సినటువంటి యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. ఆ స్ట్రగుల్ అనేది ఇప్పుడు మనకి మొదలవుతుంది. అండ్ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెంచాలి, కొత్త జాబ్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచాలి. సో అందరూ ఈ నాన్ ఫామ్ సెక్టార్స్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఒక డిస్ట్రెస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సర్వీసెస్కి సప్లై ఎక్కువ ఉంది, అందువల్ల దానికి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది లేకపోయినటువంటి పరిస్థితి. సో అందుకే కొత్త జాబ్ క్రియేటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద పడడం అనేది జరిగిందండి. సో ప్రభుత్వం మీద, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద పడింది. యూనిటీ అండ్ డెవలప్మెంట్ హ్యాడ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఐకమత్యము అండ్ దాంతోపాటు అభివృద్ధి కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఫస్ట్ ప్రజలు ఐకమత్యంగా ఉండాలి అండ్ వాళ్ళందరూ కలిసి అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్ళాలి. ఇది ఈ రెండు ఛాలెంజెస్ ఉండడం అనేది జరిగింది. ఇఫ్ ద డివిజన్స్ బిట్వీన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా వర్ నాట్ హీల్డ్, దే కుడ్ రిజల్ట్ ఇన్ వైలెంట్ అండ్ కాస్ట్లీ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఇండియా అంటే కులాల వారీగా, మతాల వారీగా, భాషల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయారని చెప్పుకున్నాం కదా భారత ప్రజలు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు, వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో నువ్వు వాటిని పోడ్చకపోతే, అంటే వాళ్ళని కలపకపోతే ఏం జరుగుతుంది, వైలెన్స్ అనేటటువంటిది, కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి బయలుదేరుతాయి. క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దాంతోపాటు హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మొదలవుతాయి. హై క్యాస్ట్ ఫైటింగ్ విత్ లో క్యాస్ట్, పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళతో ఫైట్ చేస్తారు. హిందూస్ విత్ ముస్లిమ్స్ అండ్ సో ఆన్, హిందువులు ముస్లింలతో తగాదా పడడం అనేది జరుగుతుంది, ముస్లింలు హిందువులతో తగాదా పడడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిడ్ నాట్ రీచ్ ద బ్రాడ్ మాసెస్ ఆఫ్ ద పాపులేషన్, ఇట్ కుడ్ క్రియేట్ ఫ్రెష్ డివిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్, బిట్వీన్ సిటీస్ అండ్ ద కంట్రీ సైడ్, బిట్వీన్ రీజియన్స్ ఆఫ్ ఇండియా దట్ వర్ ప్రాస్పరస్ అండ్ రీజియన్స్ దట్ లాగ్ బిహైండ్. అండ్ దాంతోపాటు అభివృద్ధి ఇచ్చేటటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో అవి అన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్కి అందకపోతే, ఇఫ్ దెర్ ఈజ్ నో ఇన్క్లూజివ్నెస్ ఇన్ డెవలప్మెంట్లో అందరి బాధ్యత ఉండాలి, పాత్ర ఉండాలి. అండ్ డెవలప్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఫలాలని ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ కూడా అనుభవించాలి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్స్ కూడా ఎంజాయ్ చేయాలి. రైట్, అంటే ఇక్కడ ఏముండాలి, స్టేట్ షుడ్ కమ్ అప్ విత్ వెల్ఫేర్ మెజర్స్. సంక్షేమ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, సోషలిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావాలి. అవునా కదా? రైట్. మరి సో ఒకవేళ లేకపోతే ఏం జరుగుతుంది, పెద్దవాడికి పేదవాడికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఫ్రెష్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి, ఫ్రెష్ డివిజన్స్ అనేవి మళ్ళీ మొదలవుతాయి. సో కంట్రీ సైడ్ అండ్ సిటీస్, నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, రూరల్ ఏరియా వాళ్ళకి, అర్బన్ రూరల్ ఏరియా మధ్య వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. అర్బన్ రూరల్ డివైడ్ అని చెప్పి అంటాం. అండ్ రీజియన్స్ ఆఫ్ ఇండియా దట్ వర్ ప్రాస్పరస్ ఏరియాస్, అభివృద్ధి పదంలో నడిచేటటువంటి రీజియన్స్కి అండ్ వెనక్కి పడిపోయినటువంటి రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్య కూడా ఈ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. తేడాలు ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. Now let us look at this. A constitution is written. ఒక రాజ్యాంగాన్ని మనం రాయడం అనేది జరిగింది. Between December 1946 and November 1949, some 300 Indians had a series of meetings on the country's political future. డిసెంబర్ 1946 నుంచి నవంబర్ 1949 వరకు మొత్తం 300 మంది భారతీయులు కొన్ని సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయి, మీటింగ్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. భారతదేశం యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఎలా ఉండాలి, ఎలాంటి గవర్నమెంట్ మనం ఏర్పాటు చేయాలి, ఎలాంటి రూల్స్ అండ్ నార్మ్స్ మీద మనం వర్క్ చేయాలి అనేటటువంటి విషయాన్ని బేస్ చేసుకొని. The meetings of this Constituent Assembly were held in New Delhi, but the participants came from all over India and from different political parties. ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో 300 ఇండియన్స్ మధ్య 300 ఇండియన్స్ మధ్య జరిగినటువంటి మీటింగ్స్ న్యూఢిల్లీలో అయినప్పటికీ ఈ పార్టిసిపెంట్స్, ఈ 300 మంది ఎవరైతే ఉన్నారో మెంబర్స్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి, వేరు రాజకీయ పార్టీల నుంచి నియమితులు అవ్వడం అనేది జరిగింది. ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి. These discussions resulted in the framing of the Indian Constitution, which came into effect on 26 January 1950. సో ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకురావడం అనేది జరిగింది, డ్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ 26th January 1950తో దిస్ పర్టికులర్ మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. వన్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఇట్స్ అడాప్షన్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అండి, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రాంచైజ్ అంటే ద రైట్ టు ఓట్ అని చెప్పి అర్థం. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అడల్ట్స్కి అందరు అడల్ట్స్కి ఓటు హక్కు అనేది అందించడం అనేది జరిగింది. దోస్ హు ఆర్ ఏజ్డ్ 18+, ఫస్ట్ 21+ ఉంచారు.
సో రాజ్యాంగంలో. బట్ తర్వాత దీన్ని 18 తగ్గించడం అనేది జరిగింది. 18 ఏళ్ళు పైబడినటువంటి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ లింగానికి చెందినటువంటి వాడైనా, ఎవరైనా అందరికీ ఓటు హక్కు అనేది అందించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ దట్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్ అండి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పి భారతదేశాన్ని అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకండి? సో మనకి ఎర్లియస్ట్ డెమోక్రసీ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎప్పుడో 1770లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళ ఆడవాళ్ళకు ఓటు హక్కు కల్పించారనుకుంటున్నారా? కల్పించరా. 1920లో వచ్చింది ఆడవాళ్ళకు ఓటు హక్కు. ఈవెన్ రష్యాలో కూడా అలాగే జరిగింది. బట్ మన ఆడవాళ్ళు ఆ టైంలో లేడీస్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ చదువు కానీ తక్కువ అయినప్పటికీ భారతదేశ భవిష్యత్తుని అందరూ ప్రజల మీద పెట్టారు. ద ట్రూ పవర్ లైస్ విత్ ద పీపుల్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి భారత రాజ్యాంగం అనేది చెప్పడం అనేది జరిగింది. బై యూజింగ్ its universal adult franchise, we should all proud of the ideology of our forefathers, రైట్? ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో చూడండి. బట్ చాలామంది క్రిటిసైజ్ చేశారు కూడా. ఇలాంటి గొప్ప దేశ రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఎందుకంటే లిటరసీ రేట్తో సంబంధం లేకుండా మనం ఓటు హక్కును అందించాం. సో ఒక ఇల్లిటరేట్ వాడికి సంబంధించినటువంటి నాయకుడిని కానీ, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి నాయకులు కానీ ఎలా ఎన్నుకుంటాడు అని చాలామంది క్వశ్చన్ చేశారు. బట్ కానీ ఆర్ ఫోర్ ఫాదర్స్ బిలీవ్డ్ ఇన్ ఇట్స్ పీపుల్, బిలీవ్డ్ ఇన్ ఇట్స్ ఫ్యూచర్ జనరేషన్స్. All Indians above the age of 21 would be allowed to vote in state and national elections. 21 పైన ఏజ్ ఉండేటటువంటి వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఏదైతే ఉంటుందో స్టేట్ ఎలక్షన్స్లోను, నేషనల్ ఎలక్షన్స్లోను ఓటేసేటటువంటి అధికారాన్ని వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. తర్వాత 18కి తగ్గించడం అనేది జరిగింది. దిస్ వాజ్ ఎ రెవల్యూషనరీ స్టెప్ ఫర్ నెవర్ బిఫోర్ హ్యాడ్ ఇండియన్స్ బీన్ allowed to choose their own leaders. This is very 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 revolutionary step, right? Because మనకి మొఘల్స్ టైం వరకు మొనార్కీ అనేటటువంటిది, రాజకీయ వ్యవస్థ అనేటటువంటిది ఉండేది. అక్కడ ప్రజలకి మినిమం రైట్సే, ఫండమెంటల్ రైట్సే ఉండేటటువంటివి కాదు. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ పవర్ అనేటటువంటిది రాజు చేతుల్లో ఉండడం అనేది జరిగింది. తర్వాత ఒక కొలినియల్ కంట్రీగా మారడం అనేది జరిగింది. ఒక వలస రాజ్యంగా, బ్రిటిష్ వలస రాజ్యంగా మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది మారడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించడం అనేది జరిగింది. ఆ టైంలో కూడా ప్రజలకు హక్కులు అనేటటువంటి కానీ, ఓటు హక్కు కానీ ఉండడం అనేది ఉండేది కాదు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్షియల్ ఫ్రాంచైజ్ అనేటటువంటిది అందించడం అనేది జరిగింది. అంటే కొంతమందికి మాత్రమే ఓటు హక్కు అనేది అందించారు. బట్ ఇండిపెండెన్స్ వచ్చి రాగానే, మన రాజ్యాంగాన్ని మనం తీసుకువచ్చి రాగానే మనం ఏం చేసాం? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇన్ అదర్ కంట్రీస్ సచ్ యాజ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ దిస్ రైట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ గ్రాంటెడ్ ఇన్ స్టేజెస్ అండి. సో ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అందరికీ ఒకేసారి ఇవ్వలేదు. ఫేజ్ బై ఫేజ్ మేనర్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఇండియా రైట్ ఆఫ్టర్ రిటైనింగ్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఇట్ వాయిస్డ్ ఫర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, రైట్? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, హియర్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ జవహర్లాల్ నెహ్రూ హీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ద రెజల్యూషన్ దట్ అవుట్లైన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో మనం ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అనేవి అచీవ్ చేయాలి అని చెప్పి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ మనకి చెప్తూ ఉండడం అనేది జరిగింది. ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఆ రెజల్యూషన్ని. సో ఫస్ట్ ఓన్లీ మెన్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాడ్ ద ఓట్. సో మనకి మనకి యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్లో ఎవరికైతే ప్రాపర్టీ ఆస్తి అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అనేది ఉండేది. దెన్ మెన్ హూ వర్ ఎడ్యుకేటెడ్ వర్ ఆల్సో యాడెడ్ ఆన్. తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు అనేది అందించడం అనేది జరిగింది. వర్కింగ్ క్లాస్ మెన్ గాట్ ద ఓట్ ఓన్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్. సో వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఉద్యమాలు చేయడం ద్వారా వాళ్ళు కూడా ఓటు హక్కును సంపాదించుకున్నారు. తర్వాత ఫైనలీ ఆఫ్టర్ ఏ బిటర్ స్ట్రగుల్ ఆఫ్ దేర్ ఓన్ అమెరికన్ అండ్ బ్రిటిష్ ఉమెన్ వర్ గ్రాంటెడ్ ద ఓట్. సో తర్వాత ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్కి కూడా ఓటు హక్కు అనేది లభించడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ చాలా ప్రొటెస్ట్, చాలా నిరసనలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత ఫర్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ రైట్స్. On the other hand, soon after independence, India chose to grant this right to all its citizens regardless of gender, class or education. ఇప్పుడు ఇంకొక మాటకు వస్తే మన ఇండియాని చూస్తే మీరు ఏం జరిగింది? స్వతంత్రం వచ్చి రాగానే అందరు సిటిజన్స్కి వాళ్ళ జెండర్తో కానీ, వాళ్ళ క్లాస్తో కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మన యూనివర్సల్ ఫెడరల్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరిగింది, ఇందాక చెప్పినట్టే, రైట్? సో ఇండియా నిజంగా ఒక మంచి పని చేసిందని చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ మూవ్ బై అవర్ ఫోర్ ఫాదర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. The second feature of the constitution was that
ఇట్ గ్యారంటీడ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా టు ఆల్ సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ క్యాస్ట్ రిలీజియన్ ఎఫిలియేషన్. ఇక్కడ చూడండి, సో సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని చెప్పి మనం మాట్లాడడం అనేది జరిగింది. అంతేనా? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సెకండ్ది ఏంటండి? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. ఎవరి వైపు రాజ్యం ఏదైతే ఉంటుందో అది ఇంక్లైన్ అవ్వడం అనేది జరగదు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వాళ్ళ కులం కానీ లేకపోతే వాళ్ళ మతం కానీ సంబంధం లేదు, అందరూ చట్టం ముందు అందరూ సమానులే. దేర్ వర్ సమ్ ఇండియన్స్ హూ విష్ దట్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద న్యూ నేషన్ బి బేస్డ్ ఆన్ హిందూ ఐడియల్స్ అండ్ దట్ ఇండియా ఇట్ సెల్ఫ్ బి రన్ యాజ్ హిందూ స్టేట్. కొంతమంది ఎవరైతే ఉన్నారు, కొంతమంది ఇండియన్స్ అండ్ కొంతమంది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, భారతదేశం అనేటటువంటిది హిందూ ఐడియల్స్ మీద ముందుకు వెళ్ళాలి, హైందవ సిద్ధాంతాల మీద ముందుకు వెళ్ళాలి, అండ్ ఇండియా అనేది హిందూ స్టేట్గా హైందవ రాజ్యంగా వృద్ధి చెందాలి అని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది. ది పాయింట్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు? పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. ఏ కంట్రీ క్రియేటెడ్ ఎక్స్ప్లిసిట్లీ టు ప్రొటెక్ట్ అండ్ ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ దట్ ఈస్ ముస్లిమ్స్. సో పాకిస్తాన్ ఈజ్ ఎ కంట్రీ, అది ఎందుకు క్రియేట్ చేయబడడం అనేది జరిగింది? మనకి జిన్నా స్పెషల్ డిమాండ్ ఎందుకు తీసుకొచ్చారు? టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిమ్స్. ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి భారతదేశంగా ఉంటే ఏం జరుగుతుంది? ఒక పార్టీషన్ అనేది అవ్వకపోతే హిందూ మెజారిటీ ఏదైతే ఉంటుందో, మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ముస్లిమ్స్ని తొక్కేస్తారు, ముస్లిమ్స్ అండర్ రిప్రజెంట్ కాబడతారు, రైట్? ముస్లిమ్స్కి చట్టసభల్లో కానీ లేకపోతే ఇంపార్టెంట్ పొజిషన్స్లో కానీ ముస్లిమ్స్కి స్థానాలు అనేటటువంటి ఉండవు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కానీ, ఆ ఫెసిలిటీస్ కానీ ప్రొవిజన్స్ కానీ అందకపోవచ్చు సరిగ్గా. సో అందుకే ముస్లిమ్స్ కంటూ ఒక సెపరేట్ నేషన్ ఉంటే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోగలుగుతారు, కాపాడుకుంటారు అని మహమ్మద్ అలీ జిన్నా కదా పాకిస్తాన్ డిమాండ్ చేయడం అనేది జరిగింది. పాకిస్తాన్ని సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి అన్నారు. సో పాకిస్తాన్ ఎలా అయితే ముస్లిమ్స్ ఇంట్రెస్ట్ కోసం ఎక్స్ప్లిసిట్గా ఎలా అయితే వర్క్ చేస్తుందో, లెట్ us try to run this nation on the ideals of Hinduism, హిందూ స్టేట్, హైందవ ధర్మం మీద మనం ఈ దేశాన్ని పట్టుకెళ్దాం, ముందుకు తీసుకెళ్దాం అని కొంతమంది మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాళ్ళు అన్నారు. హవెవర్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఇండియా కుడ్ నాట్ అండ్ మస్ట్ నాట్ బికమ్ ఏ హిందూ పాకిస్తాన్. సో ఏం చెప్పారు చూడండి, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒపీనియన్ ఏంటో చూడండి అమ్మా. ఇండియా అనేది ఒక హిందూ పాకిస్తాన్గా అవ్వకూడదు, అంటే కేవలం ఒక రిలీజియన్ని ఎక్స్ప్లిసిట్గా సపోర్ట్ చేసేటటువంటి, ఒక రిలీజియస్ పీపుల్ని ఎక్స్ప్లిసిట్గా భుజానెత్తుకునేటటువంటి మోసేటటువంటి దేశంగా మనది మారకూడదు. అన్ని మతాలకు కూడా ప్రభుత్వం అనేటటువంటిది, చట్టాలు అనేవి ఈక్వల్ డిస్టెన్స్ అనేవి మెయింటైన్ చేయాలి, ఈక్వాలిటీ బిఫోర్ లా ఉండాలి. చట్టం ముందు మతాలు ఒక మతం వాడు దూరంగా ఒక మతం వాడు దగ్గరగా ఉండకూడదు, అందరూ సమానమైనటువంటి దూరంలో ఉండాలి, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డం అనేది జరిగిందమ్మా. Besides Muslims, India also had large populations of Sikhs and Christians as well as many Parsis and Jains. Muslims తో పాటు వన్ ఆఫ్ ద మైనారిటీ రిలీజియన్ ఇన్ ఇండియా మనకి సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, పార్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరిగింది. అండర్ ద న్యూ కాన్స్టిట్యూషన్, కొత్త రాజ్యాంగం బట్టి దే వుడ్ హ్యావ్ ద సేమ్ రైట్స్ యాజ్ హిందూస్. హిందువులకి ఎలాంటి హక్కులు అయితే ఉన్నాయో వీళ్ళకి కూడా అలాంటి హక్కులు అనేవి ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిప్రజెంటేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సెట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, రైట్? భారతదేశంలో వాళ్ళ పాపులేషన్ యొక్క స్థాయిని బట్టి కాకుండా, వాళ్ళ రిప్రజెంటేషన్ని బట్టి కాకుండా వాళ్ళందరికీ హిందువులతో పాటే, మెజారిటీ అయినటువంటి హిందువులతో పాటే సమానమైనటువంటి హక్కులు లభించాలని చెప్పి మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. ద సేమ్ ఆపర్చునిటీస్ వెన్ ఇట్ కేమ్ టు సీకింగ్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ద ప్రైవేట్ సెక్టార్. సో ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు, మతం పేరు చెప్పి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఉండాలి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి అందించాలి. ఆర్టికల్ 16 of the Constitution talks about equality of opportunities, which is one of the fundamental right? సో అది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ద సేమ్ రైట్స్ బిఫోర్ ద లా, చట్టం ముందు కూడా వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు అనేవి ఉండకూడదు, ఆన్ ఎనీ బేసిస్ వాళ్ళు డిస్క్రిమినేట్ అవ్వకూడదు. ఆర్టికల్ 51, రైట్? సో ఇట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ డిస్క్రిమినేషన్, రైట్? A third feature of the Constitution was that it offered special privileges for the poorest and the most disadvantaged ఇండియన్స్ అమ్మ. సో మూడవ ఫీచర్ ఇక్కడ ఏం పెట్టడం అనేది జరిగింది, స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ అండర్ ప్రివిలేజ్.
ఫర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్. వెనకబాటు తరానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అనేటటువంటివి తీసుకురావడం అనేది జరిగింది. సపోజ్ ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ టాక్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దళితులు కానీ వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటరాని వాళ్ళుగా పరిగణిస్తే వాళ్ళు శిక్షార్హులు, ఎవరైతే పరిగణిస్తున్నారో వాళ్ళు శిక్షార్హులు అని చెప్పడం అనేది జరుగుతుంది. మెల్లమెల్లగా చూసారా, వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ పాలిటీ ఇన్ హిస్టరీ, రైట్? సో ఇక్కడ వరకు మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ పాలిటీ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్ అండి. సో అందుకే జాగ్రత్తగా నేను ప్రతిదీ ఇంటర్లింక్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫోకస్డ్గా మీరు కూడా మైండ్లో ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్ రైట్స్ అవన్నీ ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఇవన్నీ తీసుకురావడానికి గల కారణాలు ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులు దానికి దారితీసాయో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ చూడండి. ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ స్లర్ అండ్ బ్లాట్ ఆన్ ద ఫెయిర్ నేమ్ ఆఫ్ ఇండియా. భారతదేశంకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు ఏదైతే ఉంటుందో దానికి ఒక నల్లటి మచ్చ ఏంటి అంటే దిస్ అంటరానితనము. సో అందుకే దాన్ని అబాలిష్ చేస్తున్నట్టు భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది ప్రకటించడం అనేది జరిగింది. హిందూ టెంపుల్స్ ప్రీవియస్లీ ఓపెన్ టు ఓన్లీ ద హయ్యర్ క్యాస్ట్ వర్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ ఇంక్లూడింగ్ ద ఫార్మర్ అన్టచబుల్స్. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ దేవాలయాలు ఎవరైతే ఉన్నాయో వాటిని ఒకప్పుడు కేవలం అగ్రవర్ణాలు మాత్రమే, పెద్ద కులాల వాళ్ళు మాత్రమే దర్శించుకునేటటువంటి భాగ్యం వాళ్ళకు మాత్రమే ఉండేది. ఇప్పుడు లోవర్ క్యాస్ట్ వాళ్ళు, దళితులు, అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో, హరిజనులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ హిందూ టెంపుల్స్లోకి, హిందూ దేవాలయాల్లోకి వెళ్ళేటటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియా ఆఫ్టర్ ఎ లాంగ్ డిబేట్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆల్సో రికమెండెడ్ దట్ ఎ సర్టైన్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్స్ యాజ్ వెల్ యాజ్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ బి రిజర్వ్డ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ద లోయెస్ట్ క్యాస్ట్. సో చాలా డిబేట్ అనేది జరిగిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తులో వాళ్ళు ఏం రికమెండ్ చేశారు అంటే, సో లెజిస్లేచర్స్లో, చట్టసభలో, ఇదర్ పార్లమెంట్లో కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కొన్ని సీట్స్ ఎవరికి లోవర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, వెనకబడినటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలి. కొన్ని గవర్నమెంట్లో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కొన్ని ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దళితులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. వాట్ వి కాల్ ఇట్ ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. This is also a discrimination towards the upper caste, but it comes up with it arises a positive aspect on the society. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనే సొసైటీ మీద ఉంటుంది కాబట్టి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని అంటాం, ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఏజ్ ఓల్డ్గా చరిత్రలో మనం ఎప్పుడు చూసుకున్న కొన్ని వందల వేలాది సంవత్సరాలుగా వీళ్ళు హిస్టారికల్గా చాలా డిస్క్రిమినేషన్ అనేది ఎదుర్కొంటున్నారు. దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రివిలేజెస్, దట్ ఈస్ వాట్ రిజర్వేషన్ సిస్టమ్. ఇట్ హ్యాడ్ బీన్ ఆర్గ్యూడ్ బై సమ్ దట్ అన్టచబుల్ ఆర్ యాజ్ they were now known Harijan candidates did not have good enough grades to get into the prestigious administrative service. సో చూడండి, మీ మైండ్స్లోని ఎవరైనా రిజర్వేషన్ సిస్టమ్కి ఎగ్నెస్ట్గా ఉంటే ఆ పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా తొలచడానికి ప్రయత్నిస్తున్నారో ఇక్కడ ఎన్సీఆర్టీ రాసినటువంటి రైటర్స్ చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి. కొంతమంది ఏమంటారు అంటే దీస్ అన్టచబుల్స్, దీస్ హరిజన్స్, దీస్ బహుజన్స్ ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు పని చేయడానికి, గవర్నమెంట్ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు అన్ఫిట్, బికాజ్ ఎడ్యుకేషనలీ దే ఆర్ నాట్ ఫిట్, వాళ్ళ గ్రేడ్స్ అనేవి పనిచేయవు, వాళ్ళు వెనకబాటుతనంలో ఉండడం అనేది జరిగింది ఎడ్యుకేషన్లో అని అనగానే వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దట్ ఈస్ హెడ్జే ఖందేకర్ ఆర్గ్యూడ్ ఇట్ వాస్ ద అప్పర్ కాస్ట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హరిజన్స్ బీయింగ్ అన్ఫిట్ టుడే. హరిజనులు లేదా బహుజనులు ఇలాంటి అన్ఫిట్ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు అక్కడే మిగిలిపోవడానికి కారణం ఇప్పుడున్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళు మాత్రమే, పెద్ద కులాల వాళ్ళు మాత్రమే, అగ్రవర్ణాలు మాత్రమే. వాళ్ళు చూపించినటువంటి ఏజ్ ఓల్డ్ డిస్క్రిమినేషన్ వల్ల, వాళ్ళు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్కి వీళ్ళకి యాక్సెసిబిలిటీ అందించకపోవడం వల్ల, అందుకు మాత్రమే వీళ్ళు చదువుకోలేదు, అందుకు మాత్రమే ఇప్పుడు అన్ఫిట్గా మీకు కనిపిస్తున్నారు. బట్ వాళ్ళకు ఒక పుష్ అనేది ఇస్తే, ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది ఇస్తే, గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ అనేది అందిస్తే, వాళ్ళ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్ ఇవేవైతే ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బలపడడం అనేది జరుగుతుంది. వాళ్ళ కండిషన్స్, వాళ్ళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడడం అనేది జరుగుతుంది. ఆ కులాల్లో కూడా తర్వాత వచ్చేటటువంటి తరాలు, జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా బాగుపడతాయి. దే విల్ బి ఫిట్
టు టు గెట్ ఇన్ టు దిస్ సర్వీసెస్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్, అప్పుడు మనం ఈ రిజర్వేషన్స్ తీసేయొచ్చు అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అడ్రసింగ్ ఈజ్ మోర్ ప్రివిలేజ్డ్ కొలీగ్స్, ఖందేకర్ పూర్తిగా ఏం చెప్పారో చూడండి. అతనితో పాటు ఉండేటటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో, వీ వర్ సప్రెస్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, వేలాది సంవత్సరాలుగా మేము డిస్క్రిమినేషన్ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది, వివక్షను చవి చూడడం అనేది జరుగుతుంది. యూ ఎంగేజ్డ్ అస్ ఇన్ యువర్ సర్వీస్ టు సర్వ్ యువర్ ఓన్ ఎండ్స్ అండ్ సప్రెస్డ్ అస్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ నైదర్ అవర్ మైండ్స్ నార్ అవర్ బాడీస్ అండ్ నార్ ఈవెన్ అవర్ హార్ట్స్ వర్క్ నార్ ఆర్ వి ఏబుల్ టు మార్చ్ ఫార్వర్డ్. మీరు ఎంతగా మమ్మల్ని మీ పనిలో పెట్టుకున్నారంటే, కేవలం మీ లాభం కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని బానిసలుగా మార్చారు అంటే, మేము కనీసం మా మైండ్ కానీ, మా తలకాయలు కానీ, లేకపోతే మా శరీరాలు కానీ, ఈ ఉక్కు శరీరాలు కానీ అసలు కదలట్లేదు. ఈ రక్త మాంసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పనిచేయట్లేదు? మీరు అంతగా బానిసత్వంలోకి మీరు మమ్మల్ని నెట్టేయడం అనేది జరిగింది. ఈవెన్ మన హార్ట్స్ ఏవైతే ఉంటాయో, మా గుండెలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవి పనిచేయట్లేదు. మేము కనీసం ముందుకు అడుగేయలేనటువంటి పరిస్థితి కూడా, అభివృద్ధి వైపు అడుగేయలేనటువంటి పరిస్థితి కూడా, వెలుతురు వైపు, వెలుగు వైపు, అందమైనటువంటి గొప్పవైనటువంటి రోజుల వైపు చూడడానికి కూడా మేము ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేము అన్ఫిట్ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా మీరు అప్పర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు మా మీద ప్రదర్శించినటువంటి జులుం అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. యూ గైస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అస్ బీయింగ్ అన్ఫిట్ టుడే అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో అందుకే ప్రభుత్వం అనేది ఎఫర్మేటివ్ యాక్షన్ అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పి రిజర్వేషన్స్ని సపోర్ట్ చేస్తూ ఖందేకర్ ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అలాంగ్ విత్ ద ఫార్మర్ అన్టచబుల్స్, ద ఆదివాసీస్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వర్ ఆల్సో గ్రాంటెడ్ రిజర్వేషన్ ఇన్ సీట్స్ అండ్ జాబ్స్. సో ఫార్మర్ అన్టచబుల్స్, ముందు అంటరాని వాళ్ళుగా ఎవరికైతే పరిగణించారో వాళ్ళతో పాటు ఆదివాసీలు అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, వివిధ తెగలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది అందించడం అనేది జరిగింది. దేనిలోని సీట్స్ ఇన్ లెజిస్లేచర్స్ అండ్ దాంతోపాటు పబ్లిక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా. లైక్ ద స్కెడ్యూల్డ్ క్యాస్ట్, దిస్ ఇండియన్స్ టూ హ్యాడ్ బీన్ డిప్రైవ్డ్ అండ్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్. స్కెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అయితే డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగిందో, ఈవెన్ దీస్ పీపుల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ దాంతోపాటు దీస్ అదర్ ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిప్రవేషన్కి, డిస్క్రిమినేషన్కి గురవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. అందుకే రిజర్వేషన్స్ అనే వాళ్ళు కూడా కల్పించారు. The tribals had been deprived of modern health care and education, while their lands and forests had been taken away by more powerful outsiders. Tribals ఎవరైతే ఉన్నారో, ఈ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేటటువంటిది అందుబాటులో ఉండకపోయేది. ఎడ్యుకేషన్, విద్యాపరమైనటువంటి పరిస్థితులు, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క భూములు, వాళ్ళ యొక్క ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని పవర్ఫుల్ అవుట్సైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనం మాట్లాడుకున్నాం, మనం 7th క్లాస్లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. హౌ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు దీస్ ఆదివాసీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బ్రిటిష్ పాలసీస్ కూడా ఎలా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశాయని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద మెయిన్లాండ్ పీపుల్, ఇండియన్స్ మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్లో ఉండేటటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ జీవితాల్లోకి, వీళ్ళ సంస్కృతిలోకి, వీళ్ళ సాంప్రదాయాల్లోకి, వీళ్ళ పనుల్లోకి, వీళ్ళ జీవన విధానంలోకి ఎలా అడుగుపెట్టారనేది కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో మోడర్న్ హెల్త్ కేర్కి, ఎడ్యుకేషన్కి వీళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఉండేది కాదు. వీళ్ళు ఉండేటటువంటి ల్యాండ్స్ అండ్ దాంతోపాటు ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పవర్ఫుల్ అవుట్ సైడర్స్ తీసుకొని ల్యాండ్ ఏలినేషన్కి పాల్పడడం అనేది జరిగింది. దే వర్ విక్టిమైజ్డ్ ఆఫ్ ల్యాండ్ ఏలినేషన్. The new privileges granted them by the constitution were meant to make amends for this. సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళకి ఎదురవ్వకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు అనేవి బాగుపరచడానికి సో ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది, రాజ్యాంగం అనేటటువంటిది నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ స్పెంట్ మెనీ డేస్ డిస్కసింగ్ ద పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ దోస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అండ్ నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందున్నటువంటి ఇంకొక అతిపెద్ద సవాలు ఏంటంటే కేంద్రానికి ఎలాంటి పవర్స్ అనేవి ఉండాలి, రాష్ట్రాలకు ఎలాంటి పవర్స్ అనేటటువంటి ఉండాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా రావడం అనేది జరిగింది. దేర్ షుడ్ బి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, రాష్ట్రాలకు కూడా స్వయం ప్రతిపత్తి అనేది ఉండాలి అని చెప్పి చివరికి నిర్ణయించడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ద పాలసీ ఆఫ్ ఫెడరలిజం. ఇండియా అనేది ఒక ఫెడరల్ కంట్రీగా అవతరించడం అనేది జరిగింది. సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది
భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది. సమ్ మెంబర్స్ థాట్ దట్ ద సెంటర్స్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఫోర్ మోస్ట్. కొంతమంది ఏమనుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయి, కేంద్రం యొక్క ఇంట్రెస్టే ఫోర్ మోస్ట్గా ఉండాలి, ఈ సెంటర్ షుడ్ బి గివెన్ మచ్ ఇంపార్టెన్స్. ఓన్లీ ఏ స్ట్రాంగ్ సెంటర్, ఇట్ వాజ్ ఆర్గ్యూడ్, వుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు థింక్ అండ్ ప్లాన్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఎ హోల్. ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి కంట్రీలో సెంటర్ స్ట్రాంగ్గా ఉండకపోతే, సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది ఉండకపోతే కాన్ఫ్లిక్ట్స్ని మనం అణచడం అనేది కష్టం. పీపుల్ యొక్క వెల్ బీయింగ్ మనం సాధ్యపడాలంటే, పీపుల్ యొక్క సంక్షేమం అనేది మనం సాధించాలి అంటే కేవలం ఏముండాలి, సెంటర్ స్ట్రాంగ్గా ఉండాలి, కేంద్రం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చాలామంది అనుకోవడం అనేది జరిగింది. అదర్ మెంబర్స్ ఫెల్ట్ దట్ ద ప్రోవిన్సెస్ షుడ్ హ్యావ్ గ్రేటర్ అటానమీ అండ్ ఫ్రీడమ్. కొంతమంది ఏమంటున్నారు, దిస్ ప్రోవిన్సెస్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్ట్రాంగ్ అటానమీ, గ్రేటర్ అటానమీ అనేటటువంటి ఉండాలి, స్వయం ప్రతిపత్తి అనేది ఉండాలి. అటానమీ అంటే మనం ఏంటో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అటానమీ అంటే ఏంటండి, ద పవర్ టు టేక్ దేర్ ఓన్ డెసిషన్స్, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటటువంటి హక్కు, వాళ్ళకి స్వేచ్ఛ అనేది అందించాలి అని కొంతమంది అనడం అనేది జరిగింది. ఏ మెంబర్ ఫ్రమ్ మైసూర్ ఫియర్డ్ దట్ అండర్ ద ప్రెజెంట్ సిస్టమ్ డెమోక్రసీ ఈజ్ సెంటర్డ్ ఇన్ ఢిల్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ ద సేమ్ సెన్స్ అండ్ స్పిరిట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. మైసూరుకు చెందినటువంటి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారు అంటే, ఇప్పుడున్నటువంటి సిస్టంలో లాగా డెమోక్రసీ అనేది ఢిల్లీలోనే ఆగిపోతే, ప్రజాస్వామ్యం అనేది ఢిల్లీలోనే సెంటర్ అయిపోతే, నో, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ ద సేమ్ సెంటర్ స్పిరిట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో మిగిలినటువంటి ప్లేసులకి ప్రజాస్వామ్యాన్ని అందించడం కష్టం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని నడిపించడం అనేది కష్టం. ప్రజాస్వామ్యం అనేది అచీవ్ అవ్వాలి అంటే టు ద లాస్ట్ మైల్ వరకు ప్రజాస్వామ్యాన్ని అందించాలి, ఎంత వీలైతే అంత డీసెంట్రలైజ్ చేయాలి గవర్నెన్స్ని అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంటిన్యూ చేసే ముందు ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది కూడా నేర్చేసుకుందాం. వి మస్ట్ గివ్ దెమ్ సెక్యూరిటీ అండ్ రైట్స్. సో జవహర్లాల్ నెహ్రూ ఇన్ హిస్ లెటర్ టు చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులతో ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాయడం అనేది జరిగింది. దానిలో ఏం పేర్కొన్నారో చూడండి. వీ హ్యావ్ ఎ ముస్లిం మైనారిటీ హూ ఆర్ సో లార్జ్ ఇన్ నెంబర్స్ దట్ దే కెనాట్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ గో ఎనీవేర్ ఎల్స్. మనకి చాలామంది ముస్లిం మైనారిటీస్ అనేవాళ్ళు ఉండడం అనేది జరిగింది. ముస్లింలు కూడా మన భారతదేశంలో భాగంగా ఉండడం అనేది జరిగింది. వాళ్ళు ఒకవేళ వెళ్ళాలనుకున్న వేరే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి పాపం వాళ్ళ మీద ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ ఎ బేసిక్ ఫ్యాక్ట్ అబౌట్ విచ్ దేర్ కెన్ బి నో ఆర్గ్యుమెంట్. నో, అది ఎవరు తోసిపుచ్చలేరు, ఎవరు దానికి డినై చేయలేరు, ఆర్గ్యూ చేయలేరు. వాట్ ఎవర్ ద ప్రొవొకేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ వాట్ ఎవర్ ద ఇండిగ్నైట్స్ అండ్ హర్రర్స్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ నాన్ ముస్లిమ్స్ దేర్, we have got to deal with this minority in a civilized manner. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, హిందువులు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పాకిస్తాన్ గవర్నమెంట్ ఎలాంటి అరాచకానికి పాల్పడినా, ఎలాంటి ఇబ్బందులు గురి చేసినా మనం మాత్రం మన ముస్లింల వైపు చాలా హృదయాలతో చూడాలి, జాలితో ఎప్పుడూ చూడాలి. ఒక సివిలైజ్డ్ మేనర్లో, ఒక నాగరికులుగా మనం ప్రవర్తించాలి, మనతో పాటు వాళ్ళని సమానంగా చూడాలని చెప్పి నెహ్రూ చెప్పడం అనేది జరిగింది. వి మస్ట్ గివ్ దెమ్ సెక్యూరిటీ. మన దేశంలో స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి భద్రతను వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఏ డెమోక్రటిక్ స్టేట్. సో ఒక ప్రజాస్వామ్య దేశంలో మామూలుగా పౌరులకు వచ్చేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి లభించాలి అని చెప్పి మనకి చీఫ్ మినిస్టర్స్కి జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన రాయడం అనేది జరిగింది, ఒక లెటర్లో రాయడం అనేది జరిగింది. ఎంత చక్కగా చెప్పారో చూడండి, రైట్? సో రైట్స్ ఆఫ్ ద మైనారిటీస్ వర్ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ ద న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా. స్వాతంత్రం భారతదేశానికి అందగానే ఈ మైనారిటీస్ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో సంరక్షించబడ్డాయో తప్ప ఎప్పుడూ కాలరాయబడలేదు, రైట్? అంత గొప్ప ఫోర్ ఫాదర్స్ మనకు ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ చూడండి. A member from the Madras insisted that the initial responsibility for the well-being of the people of the provinces should rest with the provincial government. So ప్రజల యొక్క వెల్బీయింగ్, సంక్షేమం అనేది చూసే బాధ్యత, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మొదటి బాధ్యత ప్రోవిన్సెస్ మీద, స్టేట్స్ మీద ఉండాలి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ మీద ఉండాలి అని చెప్పి మద్రాస్కి చెందినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ద కాన్స్టిట్యూషన్ సాట్ టు బ్యాలెన్స్ దీస్ కంపీటింగ్ క్లైమ్స్ బై ప్రొవైడింగ్ 3 lists ఆఫ్ సబ్జెక్ట్స్. సో రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఈ డిమాండ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ, సమతుల్యత వహిస్తూ ఏం చేసింది, 3 లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగంలో తీసుకురావడం అనేది జరిగింది. ఏ
A union list with subjects such as taxes, defense, foreign affairs, which would be the exclusive responsibility of the center. సో ఫస్ట్ లిస్ట్ ఏంటని చెప్పుకున్నాం, 3 లిస్టులో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో యూనియన్ లిస్ట్లో ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది, పన్నులు, ట్యాక్సెస్ కానీ, డిఫెన్స్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టడం అనేది జరిగింది. రెండవది ఏంటి, స్టేట్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. రెండవది ఏంటి, స్టేట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విచ్ వుడ్ బి టేకెన్ కేర్ ప్రిన్సిపల్లీ బై ద స్టేట్స్. ఇలాంటివి ఎవరు తీసుకుంటారు, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ రాష్ట్రాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మూడవ లిస్ట్ ఏంటి, కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ అంటే ఏంటి, ఉమ్మడి జాబితా. ఈ సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు బోత్ సెంటర్ అండ్ స్టేట్ తీసుకోవచ్చండి. అండర్ విచ్ వుడ్ కమ్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ ఫారెస్ట్, అగ్రికల్చర్, ఇలాంటివన్నీ దేనిలోకి రావడం అనేది జరుగుతుంది, అగ్రికల్చర్, మార్కెటింగ్, ఇవన్నీ కాన్కరెంట్ లిస్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇన్ విచ్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ వుడ్ హ్యావ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ. సో యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ మేక్ లాస్. ఈ 3 లిస్ట్ అనేవి ఏ స్కెడ్యూల్లో పెట్టడం అనేది జరిగింది, 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వీటిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఎలొకేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్ మధ్య పవర్స్ అనేవి ఎలొకేట్ చేయబడడం అనేది జరుగుతుంది. ఎనదర్ మేజర్ డిబేట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కన్సర్న్డ్ లాంగ్వేజ్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తులో ఇంకా డిబేట్ దేని మీద వచ్చింది అంటే భాష. భారతదేశంలో ఇన్ని భాషలు ఉంటుండగా ఏ భాషలో అఫీషియల్ రికార్డ్స్ అనేవి ఉండాలి, నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఏదవ్వాలి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో అది కూడా తలెత్తడం అనేది జరిగింది. మెనీ మెంబర్స్ బిలీవ్డ్ దట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ షుడ్ లీవ్ ఇండియా విత్ ద బ్రిటిష్ రూలర్స్. చాలామంది ఏమనుకున్నారు అంటే దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ వాజ్ బ్రాట్ టు ఇండియా బై ద బ్రిటిషర్స్, ద యూరోపియన్స్ దెమ్సెల్స్. సో బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా భారతదేశాన్ని విడిపోవాలని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇట్స్ ప్లేస్ దే ఆర్గ్యూడ్ షుడ్ బి టేకెన్ బై హిందీ. సో ఇంగ్లీష్ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని హిందీతో మనం పోడ్చాలి, ఇంగ్లీష్ యొక్క ప్లేస్ని స్థానాన్ని హిందీ తీసుకోవాలని చెప్పి కొంతమంది అనుకున్నారు. హవెవర్ దోస్ హూ డిడ్ నాట్ స్పీక్ హిందీ వర్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. కానీ హిందీ మాట్లాడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఒపీనియన్ అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. స్పీకింగ్ ఇన్ ద అసెంబ్లీ, టి కృష్ణమాచారి కన్వేడ్ ఎ వార్నింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ద సౌత్, సమ్ ఆఫ్ హూమ్ threatened to separate from India if Hindi was imposed on them. సో కృష్ణమాచారి ఏం చెప్పారు అంటే చూడండి, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నుంచి ఇది ఒక హెచ్చరిక, ఇది వార్నింగ్. ఏంటి అంటే హిందీ అనేటటువంటిది బలవంతంగా వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తే వాళ్ళు భారతదేశం నుంచి విడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇఫ్ యూ రియల్లీ కన్సర్న్ విత్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ప్లీజ్ డ్రాప్ దోస్ ప్లాన్స్. ఇంగ్లీష్ని హిందీతో పోడ్చాలి, హిందీతో రిప్లేస్ చేయాలనేటటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే, ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయండి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. ఎ కాంప్రమైజ్ వాజ్ ఫైనలీ అరైవ్డ్ అట్, నేమ్లీ దట్ వైల్ హిందీ వుడ్ బి ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్ వుడ్ బి యూజ్డ్ ఇన్ ద కోర్ట్స్, ద సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అదర్. సో ఒక కాంప్రమైజ్ అనేది ఫైనల్గా రావడం అనేది జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఏంటి అంటే హిందీ ఏదైతే ఉంటుందో అది అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగడం అనేది జరుగుతుంది, అధికారిక భాషగా కొనసాగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ కోర్ట్స్లోను, సర్వీసెస్లోను, కమ్యూనికేషన్స్లోను, ఒక స్టేట్కి వేరే స్టేట్కి మధ్య జరిగేటువంటి కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా హిందీ వాడచ్చు అని చెప్పి మొత్తానికి ఒక కన్క్లూజన్కి వచ్చారు. నేషనల్ లాంగ్వేజ్గా కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని గుర్తించడం అనేది జరిగింది. మెనీ ఇండియన్స్ కంట్రిబ్యూటెడ్ టు ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం అనేది ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ రావడానికి, ఒక పర్టిక్యులర్ శైలికి రావడానికి చాలామంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడి తమ కంట్రిబ్యూషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. బట్ పెర్హాప్స్ ద మోస్ట్ important role was played by Dr. Ambedkar himself, who is the chairman of drafting committee under whose supervision a document was finalized. భారత రాజ్యాంగాన్ని రాయడంలో చాలామంది తమ పాత్రలు పోషించినప్పటికీ అత్యద్భుతమైనటువంటి పాత్ర, వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్. ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగ ముసాయిదా తయారు చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ముసాయిదా కమిటీ అంటాం, దానికి
ఈయన చైర్మన్గా ఉండడం అనేది జరిగింది. ఈయన యొక్క సూపర్విజన్లో డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్ ఫైనలైజ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. రైట్, ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా ఈయన అంటాం. ఇన్ హిజ్ ఫైనల్ స్పీచ్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డాక్టర్ అంబేద్కర్ పాయింటెడ్ అవుట్ దట్ పొలిటికల్ డెమోక్రసీ హ్యాడ్ టు బి అకంపైన్డ్ బై ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఇచ్చినటువంటి తన చివరి ప్రసంగంలో, భారత రాజ్యాంగ పరిషత్కి ఇచ్చినటువంటి చివరి ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారు అంటే, పొలిటికల్గా మాత్రమే ప్రజల చేతుల్లో పవర్ ఉండడం కాదు, ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అనేటటువంటిది కూడా ఉండాలి. ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ సోషల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కూడా ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి అని చెప్పడం అనేది జరిగింది. గివింగ్ ద రైట్ టు ఓట్ వుడ్ నాట్ ఆటోమేటికల్లీ లీడ్ టు ద రిమూవల్ ఆఫ్ అదర్ ఇన్ఈక్వాలిటీస్ సచ్ యాజ్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఆర్ బిట్వీన్ అప్పర్ and lower caste. With the new constitution, he said, India was going to enter into a life of contradictions. In politics, we will have equality, and in social and economic life, we will have inequality. సో యూనివర్సల్ హెల్త్ ఫ్రాంచైజ్ ఏదైతే ఇచ్చామో అది ఆల్ ద అదర్ ఇన్ఈక్వాలిటీస్, వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయి, అసమానతలు ఏవైతే ఉంటాయో, పెద్దవాడు పేదవాడు అని కానీ, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కొత్త రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, మనం తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగంతో ఇండియా అనేది ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఇట్ ఈస్ ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇన్ పాలిటిక్స్ వీ విల్ హ్యావ్ ఈక్వాలిటీ. మనం రాజకీయాల్లో ఈక్వాలిటీ అనేది మనం ఇన్ష్యూర్ చేసినప్పటికీ, సమానత్వాన్ని ఇన్ష్యూర్ చేసినప్పటికీ, ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో, సామాజికంగా అండ్ ఆర్థికమైనటువంటి జీవితంలో మనం ఇంకా ఇన్ఈక్వాలిటీస్ని చూడాల్సి వస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రొవైడింగ్ దీస్ రిజర్వేషన్స్ కానీ వీటన్నింటి వల్ల ఏం జరుగుతుంది, ఈ క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ ద సోషల్ డొమైన్. రైట్, సో అని ముందే డాక్టర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్గా గెస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో పుట్టారు. 1956లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. రెస్పెక్ట్ఫుల్లీ రిఫర్డ్ టు యాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అనడం అనేది జరుగుతుంది. హీజ్ ఎ మరాఠా స్పీకింగ్ దళిత్ ఫ్యామిలీ, దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. హీజ్ ఎ లాయర్ అండ్ ఎకనమిస్ట్ అండ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఎ రివర్డ్ లీడర్ ఆఫ్ ద దళిత్స్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దళితులందరూ తమ నాయకుడిగా చెప్పుకునేటటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. నాకు తెలిసి ఇంకొక అంబేద్కర్ని ప్రపంచం మళ్ళీ చూడదేమో, అంత గొప్ప స్కాలర్ అంబేద్కర్. రైట్, సో అండ్ దాంతోపాటు ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పితాని కూడా ఆయన అనడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్. నెక్స్ట్ చూడండి, ఇన్ పాలిటిక్స్ వీ విల్ బి రికగ్నైజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ వన్ వాల్యూ. రాజకీయాల్లో ఒక ఓటుకు ఒక వాల్యూ ఉంటుందని మనం రికగ్నైజ్ చేస్తున్నాం. దిస్ ప్రిన్సిపల్స్ మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. బట్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో బై రీజన్ ఆఫ్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ కంటిన్యూ టు డినై ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ వాల్యూ. భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. సో మన సోషల్ స్ట్రక్చర్లో ప్రతి మనిషి ఈక్వల్ అని మనం అనలేము, ఎందుకంటే మన సోషల్ స్ట్రక్చరే అలా ఉండడం అనేది జరిగింది. అది ముందు మారాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగిందమ్మా. హౌ ఆర్ స్టేట్స్ టు బి ఫార్మ్ దెన్, మరి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఏర్పడాలి అనేటటువంటి ప్రశ్న చూడండి. బ్యాక్ ఇన్ ద 1920s, 1920లో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద మెయిన్ పార్టీ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్, హ్యాడ్ ప్రామిస్డ్ దట్ వన్స్ ద కంట్రీ వన్ ఇండిపెండెన్స్ ఈచ్ మేజర్ లింగ్విస్టిక్ గ్రూప్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రావిన్స్. సో 1920లో భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ ద మెయిన్ పార్టీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ముందుకు తీసుకెళ్ళినటువంటి పొలిటికల్ ఆర్గనైజేషన్, అది భారతదేశ ప్రజలకు ఏం ప్రామిస్ చేసింది అంటే, ఒకసారి మనకు స్వాతంత్రం అనేటటువంటిది వస్తే భాషా ప్రాతిపదికన మనకు కొత్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కొత్త ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడతాయి అని చెప్పడం అనేది జరిగింది, ప్రామిస్ చేయడం అనేది జరిగింది. హౌఎవర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద కాంగ్రెస్ డిడ్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ టు ఆనర్ దిస్ ప్రామిస్. బట్ ఈ ప్రామిస్ ఏదైతే ఉంటుందో, ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేయలా. గెలిచిన తర్వాత, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఫర్ ఇండియా హ్యాడ్ బీన్ డివైడెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజియన్ డిస్పైట్ ద విషెస్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, ఫ్రీడమ్ హ్యాడ్ కమ్ నాట్ టు వన్ నేషన్ బట్ టు టూ. భారతదేశం అనేటటువంటిది మతం పేరుతో విడిపోవడం అనేది జరిగింది. మహాత్మా గాంధీ చాలా కష్టపడ్డారు భారతదేశాన్ని కలిపి ఉంచడానికి, భారతీయులందరినీ ఒకే దేశంగా మార్చడానికి. కానీ
నో దే ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఇండిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక దేశానికి రాలేదు, రెండు వేరు వేరు దేశాలకు రావడం అనేది జరిగింది. నో పార్టిషన్ అయింది కదా. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా మోర్ దెన్ 1 million పీపుల్ హ్యాడ్ బిన్ కిల్డ్ ఇన్ రయాట్స్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిమ్స్. ఈ కమ్యూనల్ రియాట్స్ ఏవైతే జరిగినాయో, అంటే మతపరమైనటువంటి ఘర్షణలు అల్లర్లు ఏవైతే జరిగినాయో 10 లక్షల మంది ప్రజలు చనిపోవడం అనేది జరిగింది. బోత్ హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. కుడ్ ద కంట్రీ అఫోర్డ్ ఫర్దర్ డివిజన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్? మరి మతం పేరుతో ఒకసారి విడిపోయి కొట్టుకున్న చాలు, మనం ఇబ్బంది పడిన చాలు, మరి భాష పేరుతో ఇంకోసారి విడిపోదామా అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ప్రభుత్వాలకి రావడం అనేది జరిగింది. బోత్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ వర్ ఎగనెస్ట్ ద క్రియేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అనేవి ఏర్పడడానికి కంప్లీట్గా వీళ్ళు విరుద్ధంగా ఉండడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద పార్టిషన్, దేశ విభజన తర్వాత నెహ్రూ ఏం చెప్పారంటే డిస్రప్షనిస్ట్ టెండెన్సీస్ హ్యాడ్ కమ్ టు ద ఫోర్. టు చెక్ దెమ్ ద నేషన్ హ్యాడ్ టు బి స్ట్రాంగ్ అండ్ యునైటెడ్, ఆర్ యాజ్ పటేల్ పుట్ ఇట్. సో నెహ్రూ ఏం చెప్పారో చూడండి. డిస్రప్షనిస్ట్ టెండెన్సీస్ ఏదైతే ఉన్నాయో, అంటే విడిపోవాలనేటటువంటిది నేచర్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడిప్పుడే ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక దేశంగా మనం కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, అప్పుడే మనం బలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఐకమత్యమే కదా మహాబలం అనే విధంగా చెప్పకనే చెప్పారు. అంటే లింగ్విస్టిక్ బేసిస్ మీద మేము రాష్ట్రాలను విభజించబోవట్లేదు అని చెప్పకనే మనకి నెహ్రూ గారు చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. వేరే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన ఏమన్నారో చూడండి. ద ఫస్ట్ అండ్ లాస్ట్ నీడ్ ఆఫ్ ఇండియా అట్ ద present moment is that you should be made a nation. Everything which helps the growth of nationalism had to go forward and everything which throws obstacles in its way has to be rejected. So first భారతదేశానికి కావాల్సింది ఏంటి అంటే భారతదేశం ముందు ఒక దేశంగా అవతరించాలి. దేశంగా అవతరించాలంటే ఏం కావాలి? నేషనలిజం, ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు వన్ నేషన్, బిలాంగింగ్ వన్ నేషన్, మేమంతా ఒక జాతీయ, ఒక దేశానికి చెందినటువంటి వాళ్ళము అనేటటువంటి భావన పెరగాలి. సో మేమంతా ఒకటి అనేటటువంటి భావనకి అడ్డుకట్టగా, అబ్స్టకల్స్గా ఏమొచ్చినా వాటిని మనం రిజెక్ట్ చేయాలి. దాన్ని అడ్డుపడేటటువంటి దేన్నైనా, ఏ భావనైనా మనం రిజెక్ట్ చేయాలి, అడ్డుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. రాను అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక లింగ్విస్టిక్ బేసిస్ మీద విడిపోతే ఏం జరుగుతుంది? ద సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేటటువంటిది డైల్యూట్ అయిపోతుంది కదా. మేము తెలుగు వాళ్ళం, మేము తమిళ వాళ్ళం, మేము మలయాళం వాళ్ళం, లేకపోతే మేము హిందీ వాళ్ళం, మేము గుజరాతీ వాళ్ళం అనుకుంటారు, కానీ మరాఠీ వాళ్ళం అని మేమంతా భారతీయులం అనేటటువంటి భావన వీటన్నింటి ముందు ఓడిపోతుంది. అవునా కదా? సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. వీ హ్యావ్ అప్లైడ్ దిస్ టు టెస్ట్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఆల్సో అండ్ బై దిస్ టెస్ట్ ఇన్ అవర్ ఒపీనియన్ కెనాట్ బీ సపోర్టెడ్. ఒకవేళ లింగ్విస్టిక్ బేసిస్ మీద రాష్ట్రాలు అనేవి ఇస్తే నేషనలిజం అనేది డైల్యూట్ అవుతుంది, సపోర్ట్ చెయ్యదు ఈ ఐడియాలజీకి అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. He voiced against the division of states on the basis of linguistic aspects. That the Congress leaders would now go back on their promise క్రియేటెడ్ గ్రేట్ డిసప్పాయింట్మెంట్. సో ఈ 1920లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉంటుందో, ఈ మాట ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు తప్పడం వల్ల, దాన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవడం వల్ల ప్రజలందరిలో చాలా చాలా అసంతృప్తి అనేది చెలరేగడం అనేది జరిగింది. ద కన్నడ స్పీకర్స్, మలయాళం స్పీకర్స్, మరాఠీ స్పీకర్స్ అండ్ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ దేర్ ఓన్ స్టేట్. వీళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పరచుకోవాలని చెప్పి అనుకున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. The strongest protest, however, came from the Telugu-speaking districts of what was the Madras Presidency. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అనేవి ఈ నిర్ణయానికి ఎగనెస్ట్గా రావడం అనేది జరిగింది. ఎందుకు? సో మాకు ప్రామిస్ చేశారు, మా తెలుగు వాళ్ళమంతా కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి మేము అనుకున్నాము, బట్ మీరు మాట తప్పారు అని చెప్పి చాలా ప్రొటెస్ట్ అనేవి, నిరసనలు అనేవి లేవనెత్తారు. When Nehru went to campaign there during the general elections of 1952, he was met with black flags and slogans demanding we want Andhra. 1952 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్యాంపెయిన్ చేయడానికి, ప్రచారం చేయడానికి నెహ్రూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి పీపుల్ వీ వాంట్ ఆంధ్ర అని చెప్తూ బ్లాక్ ఫ్లాగ్స్, నల్ల జెండాలు అండ్ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో స్లోగన్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. వాళ్ళ నిరసన ఏదైతే ఉంటుందో తెలపడం అనేది జరిగింది. ఇన్ అక్టోబర్ ఆఫ్ దట్ ఇయర్ ఏ వెటరన్ గాంధీయన్ నేమ్డ్ పొట్టి శ్రీరాములు వెంట ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ డిమాండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు స్పీకర్స్. సో 1952 అక్టోబర్లో ఒక గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీద, అహింస ఏదైతే ఉంటుందో నాన్ వైలెన్స్ని బేస్ చేసుకొని ప్రొటెస్ట్
ప్రొటెస్ట్ చేయమని చెప్పినటువంటి గాంధీ ఐడియాలజీస్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఏం చేయడం అనేది జరిగింది, సెపరేట్ ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కావాలి అని చెప్పి మద్రాస్ నుంచి, తమిళనాడు నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని చెప్పి దట్ ఓన్లీ హెల్ప్స్ అండ్ పేవ్స్ ద వే ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు స్పీకర్స్. సో తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేవి సేఫ్ గార్డ్ అవ్వాలి అంటే సో ఏం జరగాలి, సెపరేట్ రాష్ట్రం అనేది రావాలి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకని చెప్పి ఆయన ఏం చేశారు, ఆమరణ నిరాహార దీక్ష అనేది మొదలు పెట్టడం అనేది జరిగిందమ్మ. యాజ్ ద ఫాస్ట్ వెంట్ ఆన్ ఇట్ అట్రాక్టెడ్ మచ్ సపోర్ట్స్. ఎప్పుడైతే రోజులు గడుస్తున్నాయి, పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉండడం అనేది జరిగింది, మొత్తానికి దీనికి చాలా పెద్ద సపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది. హర్తాల్స్, బంద్స్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ టౌన్స్. చాలా పట్టణాల్లో, నగరాల్లో బంద్లు, హర్తాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరగడం అనేది జరిగింది. స్ట్రైక్స్ ఇవన్నీ జరగడం అనేది జరిగింది. మర్చెంట్స్, ఆంధ్ర పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షాపులను కానీ లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీరన్నింటినీ బ్యాన్ చేయడం అనేది జరిగిందమ్మా. ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా అయితే జరిగిందో అలాంటి ఒక రెప్లికా ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. రైట్, అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, సో నెక్స్ట్ చూడండి. ఆన్ 15th December 1952, 1952 డిసెంబర్ 15వ తారీఖున 58 days ఇంటూ హిస్ ఫాస్ట్, ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి 58 రోజులు గడిచిన తర్వాత పొట్టి శ్రీరాములు కన్నుమూయడం అనేది జరిగింది, చనిపోవడం అనేది జరిగింది. ప్రత్యేక ఆంధ్ర తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో ఆ దీక్షలో ఆయన కన్నుమూయడం అనేది జరిగింది. యాజ్ ఎ న్యూస్ పేపర్ పుటిన్ ద న్యూస్ ఆఫ్ ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీరాములు ఎంగల్ఫ్డ్ ఎంటైర్ ఆంధ్ర ఇన్ కేయోస్. సో ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు చనిపోయారనేటటువంటి వార్త ఆంధ్ర ప్రజలకు చేరుకుందో, ఆంధ్రదేశం ఏదైతే ఉంటుందో, ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉంటుందో, తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు బతుకుతున్నటువంటి నేల ఏదైతే ఉంటుందో అది భగ్గుమనడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కేయోస్, గందరగోళం ఏదైతే ఉంటుందో అది ఆవరించడం అనేది జరిగింది. ద ప్రొటెస్ట్ వర్ సో వైడ్ స్ప్రెడ్ అండ్ ఇంటెన్స్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ ఫోర్స్డ్ టు గివ్ ఇన్ టు ద డిమాండ్. ప్రొటెస్ట్, నిరసనలు అనేవి విపరీతంగా తలెత్తడం అనేది జరిగింది. అండ్ ఎంత ఘోరాతి ఘోరంగా తలెత్తాయంటే సెంట్రల్ గవర్నమెంట్ చివరికి ప్రజల యొక్క ఈ నిరసనలు ఏవైతే ఉంటాయో వాటికి తలగ్గడం అనేది జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం అనేది వీళ్ళ డిమాండ్ మేరకు ఏమందించడం అనేది జరిగింది, సెపరేట్ స్టేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రజలకి సెపరేట్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో, తెలుగు రాష్ట్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దస్ ఆన్ 1st October 1953 the new state of Andhra came into being, which subsequently became Andhra Pradesh. సో 1953 అక్టోబర్ 1వ తారీఖున పొట్టి శ్రీరాములు యొక్క ఆమరణ నిరాహార దీక్ష అండ్ ఆయన యొక్క ప్రాణత్యాగం ఫలితాన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో, ఆంధ్ర అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం ఏదైతే ఉంటుందో అది అవతరించడం అనేది జరిగింది. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారడం అనేది జరిగిందమ్మ. రైట్, సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర, అదర్ లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ ఆల్సో డిమాండెడ్ దర్ ఓన్ సెపరేట్ స్టేట్స్. సో అదర్ లాంగ్వేజెస్ మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మాకు సెపరేట్ స్టేట్స్ కావాలి, రాష్ట్రాలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఏ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాజ్ సెటప్. వెంటనే రాష్ట్రాలను మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలని చెప్పి, రాష్ట్రాలను మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. విచ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1956. 1956లో ఆ కమిటీ అనేది తన రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగింది. దిస్ కమిటీ రికమెండింగ్ ద రీడ్రాయింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ప్రొవిన్షియల్ బౌండరీస్ టు ఫార్మ్ కంపాక్ట్ ప్రావిన్సెస్ ఆఫ్ అస్సామీస్, బెంగాలీ, ఒరియా, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ తెలుగు స్పీకర్స్ రెస్పెక్టివ్లీ. ఇదేం చెప్పింది అంటే డిస్ట్రిక్ట్ బౌండరీస్ అండ్ ప్రొవిన్షియల్ బౌండరీస్, రాష్ట్రాల బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడ్రా చేయాలి. ఎలా రీడ్రా చేయాలి అంటే కంపాక్ట్ చిన్న ప్రావిన్సెస్గా మార్చాలి. అస్సామీస్ మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం, బెంగాలీ మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, ఒరియా మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, తమిళ్ మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం, మలయాళం వాళ్ళకి ఒక రాష్ట్రం, కన్నడ వాళ్ళకి ఒక రాష్ట్రం, తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం అని చెప్పడం అనేది జరిగింది. ద లార్జ్ హిందీ స్పీకింగ్ రీజన్ ఆఫ్ నార్త్ ఇండియా వాజ్ ఆల్సో టు బి బ్రోకెన్ అప్ ఇంటూ సెవరల్ స్టేట్స్. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆల్మోస్ట్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది హిందీయే మాట్లాడతారు. హిందీ మాట్లాడేటటువంటి ఈ రాష్ట్రాలు కూడా డిఫరెంట్ ఈ ప్రదేశాలు కూడా డిఫరెంట్ రాష్ట్రాలుగా విడిపోవాలి, ఉత్తర భారతదేశం కూడా రాష్ట్రాలుగా ముక్కలవ్వాలని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరిగింది. ఏ లిటిల్ లాటర్ ఇన్ 1960, 1956 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ద బైలింగ్యువల్ స్టేట్ ఆఫ్ బాంబే వాజ్ డివైడ్ ఇంటూ సెపరేట్ స్టేట్స్ ఫర్ మరాఠీ అండ్ గుజరాతీ స్పీకర్స్. సో
అప్పటి బాంబే ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అది మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్గా మారడం అనేది జరిగింది. 1966 ఇంకొక 6 ఏళ్ళు గడిచిన తర్వాత స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏదైతే ఉంటుందో అది కూడా పంజాబ్ అండ్ హర్యానాగా విడిపోవడం అనేది జరిగింది. ద ఫార్మర్ పంజాబ్ అనేటటువంటిది పంజాబీ స్పీకర్స్ కోసం హూ ఆర్ ఆల్సో మోస్ట్లీ సిక్స్, అండ్ ద లాటర్ హర్యానా ఏదైతే ఉంటుందో who spoke not Punjabi but versions of Haryani or Hindi. హర్యాన్వి ఆర్ హిందీ భాష మాట్లాడే వాళ్ళందరికీ హర్యానా లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని 1966లో తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి అవతరించడం అనేది జరిగింది ఆన్ ద ఇండియన్ సాయిల్. ద మేకింగ్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అండి. సో ఇండియన్ ప్రావిన్సెస్ అండ్ ప్రిన్సీ స్టేట్ బిఫోర్ 14th August 1947. సో ఇది ఉండేటటువంటివి ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ ఇది మద్రాస్ దీనిలో ఉండడం అనేది జరిగింది. సో ఇవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ అండి. మైసూర్ ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్ ప్రిన్స్లీ స్టేట్, రైట్. అండ్ నెక్స్ట్ రాజస్థాన్ అండ్ గుజరాత్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఇక్కడ మీరు గమనిస్తూ ఉండొచ్చు. భూటాన్ అండ్ దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ బెలూచిస్తాన్ స్టేట్ ఏదైతే ఉంటుందో బెలూచిస్తాన్ స్టేట్ ఇలా చాలా ఉండడం అనేది జరిగింది, రైట్. సో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఇవి ఉండడం అనేది జరిగింది. ఈ బ్రిటిష్ ఇండియా ఏవైతే ఉన్నాయో ఇండిపెండెన్స్ తర్వాత కంప్లీట్గా మనకి ఇండియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ యూనియన్కి అప్పగించడం అనేది జరిగింది. బట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అతని యొక్క టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిగిలిన ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటిని కూడా భారతదేశంలో కల్పించడానికి చాలా కష్టపడడం అనేది జరిగిందమ్మ, రైట్. సిక్కిం తర్వాత కలిసింది, అది వేరే విషయం. సో ఎవరికైనా సిక్కిం ఎలా కలిసింది ఇండియాలో అంటే హౌ సిక్కిం బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి వీడియో నేను చేశాను, యూట్యూబ్లో ఉంటుంది, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడాలమ్మా. మీకు ఇక్కడ కూడా పిక్చర్లో చూపించడం అనేది జరిగింది చూడండి. ఎల్స్ట్వైల్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇవి ఈ కలర్లో, ఇవి అదర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ స్టేట్స్. ఎప్పుడు ఇండియన్ స్టేట్స్ బిఫోర్ 1st November 1956 మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో దాని రికమెండేషన్స్ వర్తించకముందు ఎన్ఫోర్స్ చేయకముందు ఇలా ఉండేది. ఎ స్టేట్ సీజ్ టు బి ఎ ప్రిన్స్లీ స్టేట్ యాజ్ అండ్ వెన్ ఇట్స్ ప్రిన్స్ అగ్రీడ్ టు మెర్జర్ విత్ ఇండియా. ఒక ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ స్టేట్ ప్రిన్స్లీ స్టేట్గా ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు ప్రిన్స్లీ స్టేట్గా వ్యవహరించడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది, ఆ ప్రిన్స్లీ స్టేట్ యొక్క ప్రిన్స్ ఇండియన్ యూనియన్తో కలుస్తామని చెప్పి అగ్రిమెంట్ చేస్తే ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఆర్ పాకిస్తాన్ వాజ్ డిఫీటెడ్, ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ లేకపోతే ఇండియా పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఒకవేళ వాళ్ళని డిఫీట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఇండియాలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. దే ఆర్ నో లాంగర్ బి రిఫర్డ్ యాజ్ ప్రిన్స్లీ స్టేట్స్. But many of the states were retained as administrative units until 31st October 1956. చాలా వరకు ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా ఉంచడం అనేది జరిగింది. అంటే కంప్లీట్గా కేంద్రమే వాటిని పరిపాలించడం అనేది జరిగింది October 31st 1956 వరకు. హన్స్ ద కేటగిరీ ఎల్స్ట్వైల్ ప్రిన్స్లీ స్టేట్స్ ఫర్ ద పీరియడ్ 1947 to 48 to 31st October 1956. సో అందుకే ఎల్స్ట్వైల్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటి పేరు వాడడం అనేది జరిగింది. మీకు అర్థమైందా ఏం చెప్పారు? సో అప్పటి వరకు 31st October వరకు 1st November నుంచి ఇవి మారడం అనేది జరిగింది, ఇవి కొత్త రాష్ట్రాలుగా అవతరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు కింద ఉన్నటువంటి పిక్చర్ చూడండి, 5A అండ్ 5B మనం మాట్లాడుతున్నాం. 5B ఇక్కడ 5C చూడండి, ఇండియన్ స్టేట్స్ ఇన్ 1975 1975 నాటికి ఇవి ఇండియన్ స్టేట్స్గా ఉండడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం అండ్ దాంతోపాటు త్రిపుర, మేఘాలయ, అస్సాం, సిక్కిం ఇలా ఉండడం అనేది జరిగింది, రైట్. ఇవి తర్వాత ఇలా రాష్ట్రాలుగా రీఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. వీటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న, రైట్. నెక్స్ట్ చూడండి. సో చూడండి నాన్న, ఇండిపెండెంట్ ఇండియాలో స్వతంత్ర భారతదేశంలో యంగ్ ఇండియాలో దీస్ బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ది బికేమ్ ద సింబల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధికి చిహ్నాలు అయ్యేవంట అవి. ఏవి? ఈ డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి. మహానది రివర్ మీద అప్పుడు కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ చూడండి, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి మహానది రివర్ మీద బ్రిడ్జ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ బ్రిడ్జెస్ అండ్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ది బికేమ్ ద సింబల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పి మనకి చెప్తున్నారు. ప్లానింగ్ ఫర్ డెవలప్మెంట్, మరి అభివృద్ధి అనేటటువంటిది కావాలి అని చెప్పి చెప్తున్నాం కదా. మరి ఆ దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధి కోసం ఒక పర్టికులర్ ప్రణాళికాబద్ధమైనటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. ప్లానింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు.
lifting India and Indians out of poverty and building a modern technical and industrial base were among the major objectives of the new nation. కొత్తగా ఏర్పడినటువంటి భారతదేశం ఈ స్వతంత్ర భారతావని ముందున్నటువంటి ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా మంది పేదరికంలో మగ్గిపోతున్నారు కాబట్టి పావర్టీ నుంచి దిస్ పావర్టీ షకల్స్ నుంచి వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్ళాలి. దిస్ పేదరికపు సంఖ్యల నుంచి వాళ్ళందరినీ విడుదల చేయాలి, ఫ్రీ చేయాలి. అండ్ దాంతో పాటు మోడర్న్ టెక్నికల్ ఇండస్ట్రియల్ బేస్ ఏదైతే ఉంటుందో సాంకేతికత అనేటటువంటిది భారతదేశంలో పెంచాలి, పారిశ్రామికీకరణ అనేటటువంటిది భారతదేశం అనేది చెందాలండి. అప్పుడే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మరి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో అవి మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఇన్ 1950 ద గవర్నమెంట్ సెటప్ ఏ ప్లానింగ్ కమిషన్ టు హెల్ప్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ సూటబుల్ పాలసీస్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. 1950లో ప్రభుత్వం ఏం చేసింది, ఒక ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఎందుకు, స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాట్ ఆర్ ద డిజైరబుల్ పాలసీస్ ఆర్ డెసిషన్స్ టు ఎన్ష్యూర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ ని స్పీడప్ చేయాలంటే ఆర్థిక అభివృద్ధిని ఎలాంటి పాలసీస్ అనేవి తీసుకురావాలి, ఎలాంటివి డిజైన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విధంగా చెప్పడానికి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. దెర్ వాజ్ ఎ బ్రాడ్ అగ్రిమెంట్ ఆన్ వాట్ వాజ్ కాల్డ్ మిక్స్డ్ ఎకానమీ మోడల్. మరి కొత్తగా ఏర్పడినటువంటి దేశంలో ద ఎకానమీ మోడల్ వాజ్ యాక్చువల్లీ మిక్స్డ్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, బోత్ ద స్టేట్ అంటే రాజ్యము అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టేట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కంట్రీ డజంట్ రిఫర్ టు ద డిఫరెంట్ స్టేట్స్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ రాజ్యం అంటాం కానీ ఇక్కడ రాష్ట్రం అనేటటువంటిది కాదు. అర్థమైందా? స్టేట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ పీపుల్ విత్ ఫిక్స్డ్ టెరిటరీ. ఒక ఫిక్స్డ్ టెరిటరీలో ఉండేటటువంటి ప్రజా సమూహాన్ని రాజ్యం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, రైట్? వెరస్ నేషన్ అంటే ఏంటి, దోస్ పీపుల్ ఇన్ ద స్టేట్ if you refer those people in the state with a particular culture, with a particular language or with a particular ethnicity, అప్పుడు దాని నేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పబ్లిక్ అంటే గవర్నమెంట్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్ they play important and complementary roles in increasing production and generating jobs. Both public మిక్స్డ్ ఎకానమిక్ మోడల్లో ఏం జరుగుతుంది, బోత్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దేనిలో, ప్రొడక్షన్ అనేటటువంటిది ఇంక్రీజ్ చేయడంలో, ఉత్పత్తి అనేటటువంటిది పెంచడంలో, అండ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేయడంలో. What specifically these roles were to be, which industries should be initiated by the state and which by the market, how to achieve a balance between the different regions and states was to be defined by the planning commission. మరి డెవలప్మెంట్లో కానీ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్లో కానీ ఎలాంటి పాత్ర పోషించాలి, పబ్లిక్ సెక్టార్ ఎలాంటి అంటే గవర్నమెంట్ ఎలాంటి పాత్ర పోషించాలి, ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది ఎలాంటి పాత్ర పోషించాలి, అండ్ దాంతోపాటు ఎకనామిక్ ఇంక్లూజివ్నెస్ అనేటటువంటిది ఎలా తీసుకురావాలి. డెవలప్మెంట్ లో డిఫరెంట్ రీజియన్స్, ఒక ప్రాంతం డెవలప్ అయిపోతే సరిపోతుందా, ఒక రాష్ట్రం డెవలప్ అయిపోతే సరిపోతుందా, ఇవన్నీ ఎలా భాగస్వాములు అవ్వాలి అని చక్కగా ఒక బ్యాలెన్స్ అనేది ఇన్ష్యూర్ చేసుకునేందుకు అంటే సమతుల్యత అనేటటువంటిది సాధించేందుకు ఏం చేయడం అనేది జరిగింది, ఒక ప్లానింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్లానింగ్ కమిషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది 1956లో. In 1956, the second 5-year plan was formulated. సో 1951 నుంచి 56 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ అయితే 1956 నుంచి సెకండ్ 5-year ప్లాన్ ఏదైతే ఉంటుందో అది ఫార్ములేట్ అవ్వడం అనేది జరిగింది. పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి అంటాం. అంటే 5 సంవత్సరాలకు గాను ముందే ప్రణాళిక అనేది ప్లాన్ అనేది వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ ఫోకస్ స్ట్రాంగ్లీ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ సచ్ ఆస్ స్టీల్ అండ్ ఆన్ ద బిల్డింగ్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్. సో ఫస్ట్ 5-year ప్లాన్ అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తే సెకండ్ 5-year ప్లాన్ అనేటటువంటిది ఇండస్ట్రీస్ పరిశ్రమలపైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. స్టీల్ ఉక్కు కర్మాగారాలు కానీ లేకపోతే లార్జ్ డ్యామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ 5-year ప్లాన్ వల్లనే రూపొందడం అనేది జరిగింది. ది సెక్టార్స్ వుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్. అయితే ఈ డ్యామ్స్ అండ్ దాంతోపాటు ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరి అండర్లో ఉంటాయి, గవర్నమెంట్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. This focus on heavy industry and the effort at state regulation of the economy was to guide economic policy for the few decades. So మరి హెవీ ఇండస్ట్రీస్ మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయడం, గవర్నమెంట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం అండ్ దాంతోపాటు ఎకనామిక్ పాలసీని గవర్నమెంట్ అనేటటువంటిది లీడ్ చేయడం. అంటే మార్కెట్ని కాస్త పక్కన పెట్టి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం, రైట్, ముందుండే నడిపించడం. ఇది కొన్ని డికేడ్స్ వరకు, కొన్ని దశాబ్దాల వరకు కొనసాగింది.
అఫ్ కోర్స్ 1996లో ఎల్పిజి రిఫార్మ్స్ అనేటటువంటి వస్తాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ అంటాం. అప్పటి నుంచి ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్కి రెక్కలు రావడం అనేది జరిగింది. అదంతా మన ఎకానమీలో మాట్లాడుకుంటాం, రైట్. దిస్ అప్రోచ్ హ్యాడ్ మెనీ స్ట్రాంగ్ సపోర్టర్స్ బట్ ఆల్సో సమ్ వాకల్ క్రిటిక్స్. సో ఈ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్కువగా హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేయడం అండ్ దాంతోపాటు ఎకనామిక్ పాలసీ అనేటటువంటిది కంప్లీట్ గా ప్రభుత్వం చేతుల్లో ఉండడం అనేది ఏదైతే ఉందో దానికి చాలా మంది సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది క్రిటిసైజ్ కూడా చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాని గొంతును నొక్కేస్తుంది, ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది లేకపోతే ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇన్ని నిబంధనలు అనేటటువంటిది ఉంటే, ఇన్ని రూల్స్ అండ్ నార్మ్స్ ఉంటే, ఇంత రెట్టెపిజం అనేటటువంటిది ఉంటే దీస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు సస్టైన్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎప్పుడు ముందుకు వెళ్తాయి, ఎప్పుడు అవి జాబ్ క్రియేషన్ లో కానీ డెవలప్మెంట్ లో కానీ తమ వంతు పాత్ర పోషిస్తాయి, ఎంతో కొంత ఫ్రీడమ్ అనేటటువంటిది ఇవ్వాలి, రైట్. ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం కల్పించాలి అని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ కూడా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో అది మనకి చెప్పారు. సో ఇక్కడ ఫిగర్ లో చూడండి, వర్క్ గోయింగ్ ఎట్ ద గాంధీ సాగర్ బంద్. దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ద 4 డ్యామ్స్ బిల్ట్ ఆన్ ద చంబల్ రివర్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి చంబల్ రివర్ మీద ఉన్నటువంటి డ్యామ్స్ లో ఫస్ట్ డ్యామ్ దిస్ పర్టికులర్ గాంధీ సాగర్ బంద్ అండ్ ఇట్ వాజ్ కంప్లీట్ ఇన్ 1960. 1920లో కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో రెండవ పంచవర్ష ప్రణాళిక 1956లో, సెకండ్ 5-year ప్లాన్ 1956లో మొదలవడంతో అది హెవీ ఇండస్ట్రీస్ మీద డ్యామ్స్ మీద ఫోకస్ చేయడంతో దీస్ డ్యామ్స్ అనేవి ఎక్కువగా కన్స్ట్రక్ట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, నెహ్రూ అండ్ ద 5-year ప్లాన్స్. సో జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమని చెప్పారో చూడండి. ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఎ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్. ఈ ప్రణాళిక పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములేట్ అవ్వడం, గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములేట్ అవ్వడం. He explained the ideals and purposes of planning in a series of letters he wrote to the chief ministers of the different states. ఈ ప్లానింగ్ అనేటటువంటి సిస్టమ్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం? అప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తీసుకోవడం అనేది జరిగింది. యుఎస్ఎస్ఆర్ ఇలాగే 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది, డిజైన్ చేసి ఫార్ములేట్ చేసేది. మన ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగింది, ఆ టైంలో కోల్డ్ వార్ అనేది నడిచేది ఎవరెవరి మధ్య? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండ్ యుఎస్ఎస్ఆర్ కి మధ్య. మనము నాన్ అలైన్డ్ గా ఉండడం అనేది జరిగింది. ఇద్దరు యుఎస్ఏకి సపోర్ట్ చేయలేదు అండ్ యుఎస్ఎస్ఆర్ కూడా మనం వైపు వెళ్ళిపోలేదు. నాన్ అలైన్డ్ గా ఉంటే గోడ మీద పిల్లిలాగా ఉన్నామా అంటే అసలు ఎవరితోనూ మనకు అసలు అంటి ముట్టకుండా ఉన్నామా అంటే కాదు. సో మనం ఇష్యూ బేస్డ్ గా పోరాడడం అనేది జరిగింది, రైట్. మన మధ్యలోనే ఉన్నాం కానీ ఏదైనా పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూలో యుఎస్ఏ తప్పు ఉందనుకోండి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేసాం, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి యుఎస్ఏకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది కోల్డ్ వార్ సమయంలో, రైట్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ నేను డీటెయిల్ గా డీల్ చేశాను క్లాసెస్ లో. వీలైతే ఆ క్లాసెస్ అనేవి వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, ఆ కోర్స్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? చూడండి, మరి నెహ్రూ ఈ ప్లానింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించడం వెనుకున్నటువంటి ఐడియల్స్ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, దాని యొక్క అవసరం ఏంటి అని చెప్పి చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద డిఫరెంట్ స్టేట్స్ అండ్ వివిధ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు ఒక లేఖ అనేది రాయడం అనేది జరిగింది. ఇది లెటర్ ఆఫ్ 22 డిసెంబర్ 1952, 1952 డిసెంబర్ 22న ఆయన రాసినటువంటి లేఖలో ఆయన ఏం పేర్కొన్నారో చూడండి. బిహైండ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ లైస్ ద కన్సెప్షన్ ఆఫ్ ఇండియాస్ యూనిటీ and of a mighty cooperative effort of all the peoples of India. We have to remember always that it is not merely the government machinery that counts in all this, but even more so the enthusiasm and cooperation of the people. సో మొదటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం వెనక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే భారతదేశం యొక్క యూనిటీ ఏదైతే ఉంటుందో, ఐక్యత ఏదైతే ఉంటుందో దాన్ని చాటి చెప్పడం అండ్ దాంతోపాటు ప్రజలందరి యొక్క కోఆపరేటివ్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ప్రజలందరి యొక్క కోఆపరేటివ్ ఎఫర్ట్ ని ఎంఫసైజ్ చేయడం, అందరూ కలిసి ముందుకెళ్ళడాన్ని సమర్థించడం. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్ దట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ద గవర్నమెంట్ మిషనరీ. సో ఈ ఫార్ములేట్ చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఒక్కటే ఫార్ములేట్ చేయదు ఈ 5-year ప్లాన్స్, రైట్. బట్ ఈవెన్ మోర్ సో ద ఎంతూజియాజం అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్. వాట్ ఈస్ లీడింగ్ వాట్ ఈస్ ద గైడింగ్ లైట్ ఫర్ దీస్ 5-year ప్లాన్స్? ప్రజల యొక్క ఉత్సుకత, ఉత్సాహము అండ్ వాళ్ళ యొక్క కోఆపరేటివ్నెస్ అని చెప్పడం అనేది జరిగింది. అవర్ పీపుల్ మస్ట్ హ్యావ్ the sensation of partnership in a mighty enterprise of being fellow travelers towards the next goal that they and we have set before us.
మన ప్రజలు ఎవరైతే ఉన్నారో మన ప్రజలందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం అనుకున్నటువంటి ఈ కొత్త లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని వైపుగా మన ప్రజలు అండ్ మనం కూడా కలిసి చేరుకుంటామని చెప్తున్నారు. ద ప్లాన్ మే బి అండ్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిషియన్స్ అండ్ లైక్ బట్ ఫిగర్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ దే ఆర్ డు నాట్ గివ్ లైఫ్ టు ద స్కీమ్. సో ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఈ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉంటుందో, ఎకనమిస్టులు కానీ, ఆర్థిక శాస్త్ర నిపుణులు కానీ, స్టాటిస్టిషియన్స్ కానీ వీళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ది స్టాటిస్టిక్స్ ఫిగర్స్ మాత్రమే ఈ ప్లానింగ్ అనేది చేయడానికి ఇంపార్టెంట్ కాదు, ఇంకేదో ఉందంట. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ కమ్స్ ఇన్ అదర్ వేస్ అండ్ ఇట్ ఈస్ ఫర్ అస్ నౌ టు మేక్ దిస్ ప్లాన్ విచ్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ కోల్డ్ ప్రింట్ సంథింగ్ లివింగ్, వైటల్ అండ్ డైనమిక్ విచ్ క్యాప్చర్స్ ద ఇమేజినేషన్ ఆఫ్ పీపుల్. ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, వాళ్ళు భవిష్యత్తుని వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఆ ఇమాజినేషన్, ఆ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఊపిరి పోసేట్టుగా మనకి ఉండాలి. నాట్ జస్ట్ బేస్డ్ అపాన్ దీస్ ఫిగర్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. రైట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద దోస్ ఫ్లవరీ లాంగ్వేజ్ దేర్, బట్ ఐఎమ్ గివింగ్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్. అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నాను. జవహర్లాల్ నెహ్రూ ఎట్ ద భిలాయ్ స్టీల్ ప్లాంట్. చూడండి, భిలాయ్ స్టీల్ ప్లాంట్. ద భిలాయ్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్మర్ సోవియట్ యూనియన్ 1959. 1959లో అప్పటి యుఎస్ఎస్ఆర్ సహాయంతో భిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది మనం నిర్మించడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బ్యాక్వర్డ్ రూరల్ ఏరియా ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉండడం అనేది జరిగింది. ఇట్ కేమ్ టు బి సీన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి ఇండియా యొక్క డెవలప్మెంటల్ సింబల్ ఏదైతే ఉంటుందో, అభివృద్ధికి చిహ్నం ఇలాంటి ఇంపార్టెంట్ హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అదే అక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సమ్ ఫెల్ట్ దట్ ఇట్ హ్యాడ్ పుట్ ఇన్అడిక్వేట్ ఎంఫసిస్ ఆన్ అగ్రికల్చర్. కొంతమంది ఏమన్నారు అంటే ఈ క్రిటిక్స్, సో హెవీ ఇండస్ట్రీస్ మీద అండ్ దాంతోపాటు దీస్ ఎకనామిక్ పాలసీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇండియా యొక్క ఆయువు పట్టైనటువంటి వ్యవసాయం దాన్ని మర్చిపోతున్నారు, వ్యవసాయాన్ని పక్కన పెట్టేస్తున్నారు అని చెప్పి చాలా మంది అనుకోవడం అనేది జరిగింది. అదర్స్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ హ్యాడ్ నెగ్లెక్టెడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. కొంతమంది ఏమన్నారు అంటే ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో, అత్యద్భుతమైనటువంటి మానవ వనరుల్ని అంటే హ్యూమన్ రిసోర్సెస్ ని క్రియేట్ చేసేటటువంటి, భవిష్యత్తుకు ఇచ్చేటటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారని కొంతమంది అన్నారు. స్టిల్ అదర్స్ బిలీవ్డ్ దట్ ఇట్ హ్యాడ్ నాట్ టేకెన్ అకౌంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్. ఈ ఎకనామిక్ పాలసీస్ వల్ల వదిలేటటువంటి కాలుష్యం కానీ, పొల్యూషన్ కానీ వీటన్నింటినీ బేరీజు వేసుకోలేదు, వీటన్నింటినీ అసలు ఆలోచించలేదు అని కూడా చెప్తున్నారు. As Mahatma Gandhi's follower Miraben wrote in 1949, by science and missionary he may get huge returns for a time, but ultimately will come desolation. సో మానవాళి ఏదైతే ఉంటుందో, మనుషులు ఎవరైతే ఉన్నారో సైన్స్ అండ్ మిషనరీ వల్ల అద్భుతమైనటువంటి లాభాలు ఆర్జించవచ్చు, గొప్ప అభివృద్ధిని సాధించవచ్చు, కానీ మొత్తానికి ఇదంతా డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనిషి ఒక్కడే మిగులుతాడు, ఇంకెవ్వరు ఉండరు అనే విధంగా మనకి మీరా బెన్ ఎవరైతే ఉన్నారో, షీఈస్ ఎ మహాత్మా గాంధీ ఫాలోవర్, ఆవిడ చెప్పడం అనేది జరిగింది. వీ హ్యావ్ గాట్ టు స్టడీ నేచర్స్ బ్యాలెన్స్ అండ్ టు డెవలప్ అవర్ లైవ్స్ విత్ ఇన్ హెర్ లాస్ ఇఫ్ యూ ఆర్ టు సర్వైవ్ యాజ్ ఎ ఫిజికల్లీ హెల్దీ అండ్ మారల్లీ డీసెంట్ స్పీసీస్. మనం ఒకవేళ ఫిజికల్లీ హెల్దీగా ఉంటే, ఆరోగ్యవంతులుగా ఉండాలనుకుంటే అండ్ మారల్ గా డీసెంట్ ఇనఫ్ స్పీసీస్ అని మనం అనుకుంటే, అందరికంటే ఆల్ స్పీసీస్ ఆన్ దిస్ ప్లానెట్ మనం ఉండాలనుకుంటే మనం హ్యావ్ టు స్టడీ నేచర్స్ బ్యాలెన్స్. ప్రకృతి యొక్క సమతుల్యతను మనం చదవాలి. అండ్ మన జీవితాలు ఏవైతే ఉన్నాయో, మన జీవితాలు ప్రకృతి యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో, నేచర్ లాస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మనం నిర్మించుకోవాలి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ నేచర్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ గైడ్ అవర్ లైఫ్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎంత చక్కగా ఇక్కడ చెప్పారో చూడండి. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. మరి నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి అమ్మ, ద సెర్చ్ ఫర్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. ఇక్కడ మీరు ఫారెన్ పాలసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మొదట పాలసీ అంటే ఏంటి? విధానము లేదా పద్ధతి. సో ఫారెన్ పాలసీ అంటే ఏంటి? ఒక కంట్రీ ఫారెన్ నేషన్స్ తో, ఏలియన్ నేషన్స్ తో, విదేశీ శక్తులతో ఏ విధంగా నడుచుకోవాలనుకుంటుంది అలా చెప్పేటటువంటి ఒక విధానం, ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్నే ఫారెన్ పాలసీ అంటాం, విదేశాంగ విధానము అని చెప్పి అంటాం. సో మనం ఒక పాలసీ, ఫారెన్ పాలసీ అనేటటువంటిది ఫార్ములేట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటివి ఏర్పాటు చేసుకుంటాము? సపోజ్ చూడండి, ఇండియా, మనది ఇండియన్ నేషన్ కదా, ఇండియా అనేది యుఎస్ తో ఎలాంటి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలనుకుంటుంది? ఫ్రెండ్లీ రిలేషన్సా లేకపోతే హొస్టైల్ రిలేషన్సా?
లేకపోతే చైనా ఉంది. చైనాతో ఎలాంటి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలనుకుంటున్నాం? ఫ్రెండ్లీ రిలేషన్సా లేకపోతే హాస్టైల్ రిలేషన్సా? అర్థమైందా? సో ఇలాంటి ఒక పద్ధతి ఏదైతే ఉంటుందో, ఇలాంటి ఒక విధానం ఏదైతే ఉంటుందో దీన్నే మనం ఫారిన్ పాలసీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు సపోజ్ ఏషియన్ కంట్రీస్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. 10 నేషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళతో ఎలాంటివి, లేకపోతే సార్క్ మెంబర్స్ ఉంటారు, రైట్? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్, ఈ సార్క్ నేషన్స్ ఉంటారు. సో 8 మెంబర్స్, వాళ్ళతో మనం ఎలాంటి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి ఒక్కొక్కరితో. ఇప్పుడు పాకిస్తాన్తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి, మిగిలిన నేపాల్తో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు అనేవి పెట్టాలి, ఎక్కడ వాళ్ళకి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, సో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ ఫారిన్ పాలసీ, ఒక కంట్రీ యొక్క ఫారిన్ పాలసీలో ఫార్ములేట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియా గెయిన్డ్ ఫ్రీడమ్ సూన్ ఆఫ్టర్ ద డివాస్టేషన్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు రావడం అనేది జరిగింది? రెండవ ప్రపంచ యుద్ధం కలగజేసినటువంటి ఒక విపరీతమైనటువంటి వైపరీత్యాలు ఏవైతే ఉంటాయో వాటి తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు, 1945 వరకు జరగడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? ఎలైడ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఎలైడ్ ఫోర్సెస్ వర్సెస్ యాక్సిస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో యాక్సిస్ పవర్స్. ఎవరు నెగ్గారు? ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్గడం అనేది జరిగింది. హిరోషిమా నాగసాకి మీద మనకి యాక్సిస్ పవర్స్ లో ఒకటైనటువంటి జపాన్ లో ఉన్నటువంటి హిరోషిమా నాగసాకి నగరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద న్యూక్లియర్ వెపన్స్ అనేవి అమెరికా ప్రయోగించడం అనేది జరిగింది. తర్వాత ట్రీటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఏదైతే ఉంటుందో జరగడం ద్వారా ఏం జరిగింది? వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో, రెండవ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉంటుందో అది అది ఫార్మల్ గా ఎండ్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్? మరొకసారి ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో తర్వాత ఏర్పాటైంది. మనం వీటన్నిటిని మనం వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో మాట్లాడుకుంటాం. ఓకేనా? చూడండి. సో సెకండ్ వరల్డ్ వార్ కలగజేసినటువంటి డివాస్టేషన్స్ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. At that time, a new international body, the United Nations, formed in 1945, was its infancy. ఆ సమయంలో ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైనటువంటి కొత్త అంతర్జాతీయ సంస్థ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి. అది చాలా ఇన్ఫాంట్ గా ఉండడం అనేది జరిగింది. చాలా చాలా నో ఐ మీన్ చాలా చిన్నగా ఉండడం అనేది జరిగింది. అంత అంత అప్పుడే 1945 లోనే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇండియా స్వాతంత్రం 1947 లో వచ్చింది. జస్ట్ 2 ఇయర్సే అవుతుంది యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో అది ఏర్పాటై. The 1950s and 1960s saw the emergence of the Cold War, that is power rivalries and ideological conflicts between USA and USSR, with both countries creating military alliances. So 1950 వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్ లో ఎలైడ్ ఫోర్సెస్ గానే పోరాడినటువంటి పోటీ ఎలైడ్ ఫోర్సెస్ అంటే ఒక్కటిగానే ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ ఏవైతే ఉన్నాయో 1950 నుంచి 60ల మధ్యలో వాళ్ళకి ఇది రావడం అనేది జరిగింది, కాన్ఫ్లిక్ట్స్ రావడం అనేది జరిగింది. అప్పుడు కోల్డ్ వార్ అనేటటువంటిది ఎమర్జ్ అయింది. కోల్డ్ వార్, రిమెంబర్, కోల్డ్ వార్ ఇస్ ఏ క్వాజీ వార్. క్వాజీ అనేటటువంటి పదం ఎక్కడొచ్చినా దాని అర్థం ఏంటి? లుక్ ఎలైక్ అని చెప్పి అర్థం. ఇట్ లుక్స్ లైక్ ఎ వార్. వార్ అంటే ఏంటి? టూ పార్టీస్ ఎదురెదురుగా కన్ఫరెంట్ చేసుకుంటాయి, ఎదురెదురుగా పోటీ చేస్తాయి. కానీ ఇక్కడ ఎప్పుడు యుఎస్ఏ మిలిటరీ అండ్ యుఎస్ఎస్ఆర్ మిలిటరీ రెండు ఎప్పుడు ఎదురెదురుగా పోటీ పడలేదు. బట్ అదర్ కాన్ఫ్లిక్ట్స్ లో వీళ్ళు ఆపోజిట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఉంది, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య జరిగింది. అందులో యుఎస్ఎస్ఆర్ నార్త్ కొరియాకి సపోర్ట్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సౌత్ కొరియాకి సపోర్ట్ చేసింది. అర్థమైందా? సో కోల్డ్ వార్ అనేది అలా నడడం అనేది జరిగింది. సో పవర్ రైవలరీస్ ఏవైతే ఉన్నాయో, పవర్ కోసం వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలైనవి, ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మొదలైనవి యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కి మధ్య. అండ్ ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ ఎలియన్సెస్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఎలైస్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ నేషన్స్ ని ఎలైస్ గా ఏర్పరచుకోవడం అనేది జరిగింది. యుఎస్ఏ వెస్టర్న్ నేషన్స్ లైక్ యూకే కానీ ఫ్రాన్స్ కానీ వీళ్ళందరినీ తన సపోర్ట్ తెచ్చుకోవడం అనేది జరిగింది. వెరాజ్ యుఎస్ఎస్ఆర్ వార్సా ప్యాక్ట్ ద్వారా ఈ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దగ్గర తీసుకోవడం అనేది జరిగింది. దిస్ వాజ్ ఆల్సో ద పీరియడ్ వెన్ కొలోనియల్ ఎంపైర్స్ వర్ కొలాప్సింగ్ అండ్ మెనీ కంట్రీస్ వర్ అటైనింగ్ ఇండిపెండెన్స్. సో ఆ సమయంలోనే ద ఏజ్ ఆఫ్ కొలోనిజం ఏదైతే ఉంటుందో అది వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా కంట్రీస్ కి స్వతంత్రం రావడం అనేది జరుగుతుంది, చాలా కంట్రీస్ కి ఇండిపెండెన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, హూ వాజ్ ఆల్సో ద ఫారిన్ మినిస్టర్ ఆఫ్ న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా, అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి ఇండియాకి విదేశాంగ శాఖ మంత్రికి కూడా ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ ఉండడం అనేది జరిగింది. ఈయన హీ డెవలప్డ్ ఇండియాస్ ఫ్రీ ఫారిన్ పాలసీ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఈయన ఇండియాకు ఒక విదేశాంగ విధానం ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ ఫ్రీ ఫ్రమ్ బోత్ దీస్ ఫోర్సెస్, దట్ ఈస్ యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కి
సంబంధం లేకుండా మనం నాన్ అలైన్డ్గా ఉండాలి, ఎటువైపు ఇంక్లైన్ అవ్వకుండా మనం ఫ్రీగా ఉండాలి అని చెప్పి ఇండియా ఫారిన్ పాలసీని ఆయన తయారు చేయడం అనేది జరిగింది. నాన్ అలైన్మెంట్ ఫార్మ్ ద బెడ్ రాక్ ఆఫ్ దిస్ ఫారిన్ పాలసీ. చెప్పాను కదా, ఈ విదేశాంగ విధానానికి ఆయువు పట్టు ఏంటి? నాన్ అలైన్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, చూడండి. లెడ్ బై స్టేట్స్మెన్ ఫ్రమ్ ఈజిప్ట్, యుగోస్లోవియా, ఇండోనేషియా, ఘనా అండ్ ఇండియా, ద నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అర్జ్డ్ కంట్రీస్ నాట్ టు జాయిన్ ఎయిదర్ ఆఫ్ ద టూ మేజర్ ఎలియన్సెస్. సో దీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈజిప్ట్ కానీ, యుగోస్లేవియా కానీ, ఇండోనేషియా, ఘనా, ఇండియా, వీళ్ళందరూ నాన్ అలైన్డ్ గా ఉండాలి కంట్రీస్. టు మేజర్ ఎలియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, ఎవరి వైపు ఇంక్లైన్ అవ్వకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. బట్ దిస్ పాలసీ ఆఫ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఎలియన్సెస్ వాజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రిమైనింగ్ ఐసోలేటెడ్. ఇందాకే చెప్పాను. సో నాన్ అలైన్డ్ గా ఉండడం అంటే అంటి ముట్టనట్టు ఉండడం కాదు, అసలు దేనిలో అసలు వాళ్ళతో సంబంధమే లేదు అన్నట్టు, లేకపోతే న్యూట్రల్ గా ఉండడం కాదు. ద ఫార్మర్ మీన్స్ రిమైనింగ్ aloof ఫ్రమ్ వరల్డ్ అఫైర్స్, whereas నాన్ అలైన్డ్ కంట్రీస్ such as India played an active role in mediating between America and Soviet alliances. సో అమెరికా అండ్ సోవియట్ ఎలైస్ ఎవరైతే ఉన్నారో అండ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్య ఒక మీడియేటర్ గా మన ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది. ఇష్యూ బేస్డ్ గా ఇండియాని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇండియా మీడియేటర్ గా ఉండాలి? వెన్ టూ ఎలిఫెంట్స్ ఫైట్, దట్ ఈస్ అల్టిమేట్లీ ద గ్రాస్ దట్ షుడ్ సఫర్ అని చెప్పి ఒక ఇది ఉంటుందండి, ఒక ఇడియం ఉంటుంది మనకి దేనిలో ఇంగ్లీష్ లో. సో అంటే రెండు ఏనుగులు అనేవి కొట్టుకుంటే, అవి దొరలు కొట్టుకుంటే ఏం జరుగుతుంది? కింద గడ్డి ఏదైతే ఉంటుందో దాని డ్యామేజ్ అవుతుంది, అవునా కదా? సో ఇలాంటి సూపర్ పవర్స్ అనేవి గొడవాడితే ఏం జరుగుతుంది? చిన్న కంట్రీస్ మీద దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది, అంతేనా? ఇప్పుడు ఎకానమీ మీద కానీ వీటి మీద ఇంపాక్ట్ పడితే చిన్న కంట్రీస్ దట్ విల్ సఫర్. దీస్ పెద్ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ సస్టైన్ ఎకనామిక్ షాక్స్, రైట్? సో అందుకోసమే ఈ కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ లేకుండా వీళ్ళని ఒక తాటిని నడిపించడానికి, వీళ్ళని దగ్గర చేయడానికి ఏం జరిగింది? ఇండియా అండ్ అదర్ నాన్ అలైన్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రోకర్ చేయడం అనేది జరిగింది. దే ట్రై టు ప్రివెంట్ వార్, ఆఫెన్ టేకింగ్ ఏ హ్యుమానిటేరియన్ అండ్ మారల్ స్టాండ్ అగెనెస్ట్ వార్. సో దీస్ నాన్ అలైన్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వార్ని ప్రివెంట్ చేయాలని చెప్పి, అంటే యుద్ధం జరగకుండా ఆపాలి, ఇంకొక ప్రపంచ యుద్ధం జరుగుతుంది, వీళ్ళ మధ్య ఒక డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తే అని చెప్పి వీళ్ళు చాలా మీడియేషన్స్ చేయడం అనేది జరిగింది, రైట్? అండ్ హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్స్ అండ్ మారల్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు వీళ్ళకి గుర్తు చేసేవాళ్ళు. వార్, మనకి సెకండ్ వరల్డ్ వార్ ఎంతమంది క్యాజువాలిటీస్ ని, రెఫ్యూజీస్ ని క్రియేట్ చేసింది, అలాంటిది ఇంకొకటి అవసరమా అని చెప్పి దీస్ కంట్రీస్ కి చెప్పడం అనేది జరిగింది ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్స్. ఇలాగా దీస్ వరల్డ్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ కి వెళ్లకుండా అడ్డుకున్నారు. However, for one reason or another, many non-aligned countries, including India, got involved in wars. కానీ మరి ఇంత నాన్ అలైన్డ్ గా ఉన్నప్పటికీ, ఇంత హితబోధ అనేది చేసినప్పటికీ, సో కొన్ని కారణాల వల్ల ఇండియా అండ్ అదర్ నాన్ అలైన్డ్ కంట్రీస్ కూడా యుద్ధాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. సపోజ్ ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో, ఈజిప్ట్ వెంట ఆన్ టు కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇజ్రాయిల్ అండి. సో మీకు ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను యూట్యూబ్లో, వీలైతే చూడండి. ఇజ్రాయిల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్తే కొడితే నేను డీటెయిల్గా దాని మీద చెప్పాను, ఓకేనా? సో దాని ఈజిప్ట్ ఎలాగా ఇజ్రాయిల్ మీద, సోకాల్డ్ ఇజ్రాయిల్ మీద పోరాటం అనేది చేసింది. చైనాకి ఇండియాకి వార్స్ అనేవి జరిగినాయి, ఇండియాకి పాకిస్తాన్ కూడా వార్స్ అనేవి జరిగినాయి, రైట్? సో వాటి గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఎంత యుద్ధానికి దూరంగా ఉండాలని చెప్పి నాన్ అలైన్డ్ కంట్రీస్ చెప్పినప్పటికీ అవి కూడా యుద్ధాలు చేయడం అనేది జరిగింది. బై ద 1970s a large number of countries had joined the non-aligned movement. 1970లకు వచ్చేటప్పటికి చాలా దేశాలు ఈ నాన్ అలైన్డ్ మూమెంట్ లో చేరడం అనేది జరిగింది. చాలా దేశాలు ఏవైతే ఉన్నాయో చేరడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆఫ్రికన్ అండ్ దిస్ న్యూ ఏజ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, న్యూ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దోస్ గాట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద కొలోనియల్ పీరియడ్. సో అవన్నీ మాక్సిమం నాన్ అలైన్డ్ కంట్రీస్ గా మారడం అనేది జరిగింది. సో చూడండి, లీడర్స్ ఆఫ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ మీట్ ఎట్ బందుఆంగ్, ఇండోనేషియా ఇన్ 1955. ఇండోనేషియాలో వాళ్ళందరూ కలుసుకోవడం అనేది జరిగింది. Over 29 newly independent states participated in this famous conference to discuss how Afro-Asian nations could continue to oppose colonialism and Western domination. సో ఆఫ్రో-ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆఫ్రికన్ కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్కి చెందినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కొలైనిజం ని అండ్ వెస్టర్న్ డామినేషన్ ఏవైతే ఉన్నాయో, ద కంట్రీస్ ఆఫ్ వెస్ట్ యొక్క అథారిటేటివ్నెస్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా ఎలా పోరాడొచ్చు, ఇవి కోఆపరేటివ్ గా ఎకనామికల్ గా ఎలా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళు అప్పుడు డిస్కస్ చేయడం అనేది జరిగింది. 29 న్యూలీ ఇండిపెండెంట్ స్టేట్స్, రైట్? క్లియర్ అయిందనే అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ పేజ్ చూడండి అమ్మా. చూడండి అన్న, ద నేషన్ 60 years on 15th August 2007,
ఇండియా సెలబ్రేటెడ్ 60 years ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ యాజ్ అ ఫ్రీ నేషన్. సో ఆగస్టు 15, 2007 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అవుతుంది. హౌ వెల్ హ్యాస్ ద కంట్రీ డన్ ఇన్ దిస్ టైమ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ ఇట్ ఫుల్ఫిల్డ్ ద ఐడియల్ సెట్ అవుట్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్? మరి ఇండియా అనేది ఎంత పురోగతిని, ఎంత అభివృద్ధిని సాధించడం అనేది జరిగింది, ఏం సాధించింది, అండ్ రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి ఐడియల్స్ ఏవైతే ఉన్నాయి, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి, లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎంతవరకు రీచ్ అయ్యాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దట్ ఇండియా is still united and that is still democratic are achievements that we might justly be proud of అని చెప్పి చెప్తున్నారండి. ఇండియా ఇంకా ఐక్యతతో ఉండడం అనేది జరిగింది, ఎవరు విడిపోలేదు భారతదేశం నుంచి, అండ్ ఇండియా ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, అది గర్వించదగినటువంటి విషయం. ఈ రెండు ఆస్పెక్ట్స్ మనకి చాలా గర్వకారణాలు అనే విధంగా ఇక్కడ చెప్తున్నారు. మెనీ ఫారిన్ అబ్జర్వర్స్ హ్యాడ్ ఫెల్ట్ దట్ ఇండియా కుడ్ నాట్ సర్వైవ్ యాజ్ అ సింగిల్ కంట్రీ. చాలా మంది ఫారిన్ అబ్జర్వర్స్ దేర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. వాళ్ళు ఏం చెప్పారు అంటే వీళ్ళకి కులం పేరుతో కొట్టుకుంటారు, మతం పేరుతో కొట్టుకుంటారు, భాష పేరుతో కొట్టుకుంటారు, ప్రాంతాల పేరుతో విడిపోతారు, వీళ్ళు అసలు ఒకలా ఉండడమా, కలిసికట్టుగా ఉండడమా, అసలు సమస్య లేదని చెప్పి చాలా మంది చాలా మాటలు మాట్లాడడం అనేది జరిగింది. చాలా అవమానాలు అనేవి ఇండియా ఫేస్ చేయడం అనేది జరిగింది ఇన్ ఇట్స్ ఇన్ఫాంట్ స్టేజ్, యంగ్ స్టేజ్. that it would break up into many parts with each region or linguistic group seeking to form a nation of its own. చాలా మంది ఏమన్నారు అంటే భారతదేశం ముక్కలు అయిపోతుంది, భాష ప్రకారంగా ముక్కలైపోతుంది, లేకపోతే ప్రాంతాల వారీగా ముక్కలైపోతుందని చాలా మంది అన్నారు. అదర్స్ బిలీవ్ దట్ ఇట్ వుడ్ కమ్ అండర్ మిలిటరీ రూల్. కొంతమంది ఏమన్నారు అంటే అది మిలిటరీ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది, అంటే ఆర్మీ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తారు, మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో దే విల్ యాక్ట్ కూ ఆన్ ది గవర్నమెంట్ మీద వాళ్ళు ఏం చేస్తారు, సివిలియన్ గవర్నమెంట్ ని వాళ్ళు కూలదోసి వాళ్ళ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలా మంది అన్నారు. హవెవర్ యాజ్ మెనీ యాజ్ 13 జనరల్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ హెల్డ్ సిన్స్ ఇండిపెండెన్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగడం అనేది జరిగినాయి, స్టేట్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి, లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరగడం అనేది జరిగింది, లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. దెర్ ఇస్ ఎ ఫ్రీ ప్రెస్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ప్రెస్ ఫర్ గివెన్ అల్టిమేట్ ఫ్రీడమ్ యాజ్ వెల్ as an ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ కూడా మనకు ఉండడం అనేది జరిగింది. దట్ ఆల్వేస్ కీప్స్ ఇట్ చెక్ ఆన్ hasty decisions by the government or the legislature. Finally, the fact that people speak different languages or practice different faiths has not come in the way of national unity. సో ప్రజలు వేరు భాషలు మాట్లాడడం కానీ, లేకపోతే వేరు నమ్మకాలు ఉండడం కానీ, వేరు మతాలను వాళ్ళు నమ్మడం కానీ, ప్రజల్లో వైరుధ్యాలు ఉండడం కానీ, డైవర్సిటీ అనేటటువంటి ఉండడం కానీ, నేషనల్ యూనిటీ ఏదైతే ఉంటుందో భారతదేశ ఐక్యతకి కూసింతైనా హాని చేయలేదు. డైవర్సిటీ అనేది ఉంటూనే ఉంది, బట్ స్టిల్ వీఆర్ యునైటెడ్. అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఆన్ ద అదర్ హ్యాండ్ డీప్ డివిజన్స్ పెర్సిస్ట్. అయితే చాలా వ్యత్యాసాలు కూడా ప్రజల మధ్య ఉండడం అనేది జరిగింది. డిస్పైట్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్, రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గ్యారంటీస్ అనేటటువంటి అందించినప్పటికీ ద అన్టచబుల్స్ ఆర్ యాజ్ దే ఆర్ నౌ రిఫర్డ్ టు యాజ్ దళిత్స్ ఫేస్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్. దళితుల మీద ఇంకా హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళు డిస్క్రిమినేషన్, వివక్షకు గురవడం అనేది జరుగుతుంది. ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ రూరల్ ఇండియా దే ఆర్ నాట్ ఎలౌడ్ టు యాక్సెస్ వాటర్ సోర్సెస్, టెంపుల్స్, పార్క్స్ అండ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్. సో చాలా గ్రామీణ ప్రాంతాల్లో రాజ్యాంగం వాళ్ళకి ఇది కల్పిస్తున్నప్పటికీ, హక్కులు కల్పిస్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వాళ్ళకి పార్కులు కానీ, దేవాలయాల్లో ప్రవేశం కానీ, లేకపోతే వాటర్ రిసోర్సెస్ ని వాడుకోవడం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎలో అనేది ఉండట్లేదు. అండ్ డిస్పైట్ ద సెక్యులర్ ఐడియల్స్ enshrined in the constitution, there have been clashes between different religious groups in many states. అయితే మన భారతదేశంలో మన రాజ్యాంగంలో సెక్యులర్ ఐడియల్స్ ఉన్నప్పటికీ, మన రాజ్యాంగంలో లౌకికవాదం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పరిచినప్పటికీ దెర్ హ్యావ్ బిన్ క్లాషెస్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్. వేరు మతాల మధ్య, రిలీజియస్ గ్రూప్స్ మధ్య ఏం జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. Above all, as many observers have noted, the gulf between the rich and the poor has grown over the years. కానీ చాలా మంది ఇండైసెస్ కానీ ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే రిచ్ ఆర్ బికమింగ్ ఆర్ వెరీ రిచ్ అండ్ పూర్ ఆర్ బికమింగ్ వెరీ పూర్. సో ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో పెరగడం అనేది జరుగుతుంది. ధనికులు అండ్ పేదవాళ్ళ మధ్య వ్యత్యాసాలు అనేవి పెరుగుతున్నాయి. సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ గ్రూప్స్ ఆఫ్ ఇండియన్స్ హావ్ బెనిఫిటెడ్ ఎ గ్రేట్ డీల్ ఫ్రమ్ ఎకనామిక్ డెవలప్మెంట్. కానీ
భారతదేశంలో కేవలం కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలు అండ్ దాంతోపాటు కొంతమంది భారతీయులు మాత్రమే, కొన్ని వర్గాలకు చెందినటువంటి భారతీయులు మాత్రమే ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళు చాలా వృద్ధి సాధించారు, కానీ ఇంక్లూజివ్నెస్ అనేటటువంటిది లేదు. అందరూ ఈ ఫ్రూట్స్ అనేవి ఎంజాయ్ చేస్తున్నారా భారతీయులు అందరూ అంటే అది జరగట్లేదు అనే విధంగా చెప్పారండి. దే లివ్ ఇన్ లార్జ్ హౌసెస్ అండ్ డైన్ ఇన్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్, సెండ్ దేర్ చిల్డ్రన్ టు ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ టేక్ ఎక్స్పెన్సివ్ ఫారిన్ హాలిడేస్. కొన్ని వర్గాల వాళ్ళు మాత్రం ఎక్స్పెన్సివ్ హౌసెస్ లో ఉంటున్నారు, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ లో ఉండడం అనేది జరుగుతుంది, అండ్ వాళ్ళ పిల్లల్ని ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు, అండ్ ఎక్స్పెన్సివ్ ఫారిన్ హాలిడేస్ వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది, ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మెనీ అదర్స్ కంటిన్యూ టు లివ్ బిలో పవర్టీ లైన్. అదే విధంగా చాలా మంది దారిద్ర్య రేఖకు దిగువన బతకడం అనేది జరుగుతుంది. తినడానికి సరైనటువంటి తిండి, గూడు కానీ బట్టలు కానీ లేనటువంటి పరిస్థితి ఉండడం అనేది జరిగింది. Housed in urban slums are living in remote villages on lands that yield little. They cannot afford to send their children to school. అర్బన్ స్లమ్స్ లో చాలా మంది పేదవాళ్ళు బతుకుతున్నారు. రిమోట్ విలేజెస్ లో, మారుమూల గ్రామాల్లో చాలా మంది బతకడం అనేది జరుగుతుంది. సో దిగుబడి రానటువంటి నేల ఏదైతే ఉంటుందో నేల మీద వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పాఠశాలలకు కూడా పంపించలేనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు మగ్గిపోవడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ద కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. రాజ్యాంగం అనేటటువంటిది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పడం అనేది జరిగింది. పార్ట్ 3లోని ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉంటుందో రైట్స్ లో ఆర్టికల్ 14 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 14 ద్వారా. బట్ ఇన్ రియల్ లైఫ్ సమ్ ఇండియన్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ చెప్పాను కదా, కానీ నిజ జీవితంలో కొంతమంది ఇండియన్స్ కి మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. కొంతమంది డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు. సమ్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ మోర్ ఈక్వల్స్, అది ఒక ప్రాబ్లం. కొంతమంది ఎక్కువ సమానం అవుతున్నారు చట్టానికి. Judged by the standards it set itself at independence, the Republic of India has not seen a great success. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనం కన్న కలలతో పోలిస్తే, విత్ రిఫరెన్స్ టు అవర్ డ్రీమ్స్, విత్ రిఫరెన్స్ టు అవర్ ఆస్పిరేషన్స్, మనం అంత పెద్ద సక్సెస్ అనేది సాధించలేదని చెప్పుకోవాలి. బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఎ ఫెయిల్యూర్ ఐదర్. అలా అని చెప్పి మనం ఓటమంటామా? కాదు. ఇండియా ఎప్పటికీ యునైటెడ్ గా ఉంది, డెమోక్రటిక్ నేషన్ గా ఉంది. ఒక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. పీపుల్ కి చాలా వరకు లిబర్టీ అనేది అందించడం అనేది జరుగుతుంది. చాలా వరకు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ తగ్గడం అనేది జరిగింది. డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ ఒకప్పుడు అంతా ఉందా, ఇంటెన్సివ్ గా ఉందా అంటే లేదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. బాంబేలోని ధారావిలో ఉన్నటువంటి స్లమ్ ని మీరు పక్కన పిక్చర్ లో చూడొచ్చు, రైట్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో హై రైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ రిచ్ వాళ్ళు ఇలా బతుకుతుంటే పూర్ వాళ్ళు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. సో చూడండి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కి ఇదే పెద్ద సాక్ష్యం, రైట్. నెక్స్ట్ చూడండి. సో మరి అదే సమయంలో ఎల్స్వేర్ వాట్ హ్యాపెండ్ ఇన్ శ్రీలంక. శ్రీలంకలో ఏం జరిగింది? శ్రీలంకలో సివిల్ వార్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది. సో ఒకసారి దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇచ్చారు, జాగ్రత్తగా వినండి. 1956లో ద ఇయర్ దట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వర్ రికగ్నైజ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాంగ్వేజ్. లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం మనం, రైట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం లింగ్విస్టిక్ స్టేట్స్ అనేవి ఏర్పాటయ్యాయని చెప్పుకున్నామా. సో అదే ఇయర్ లో ద పార్లమెంట్ ఆఫ్ శ్రీలంక, అప్పుడు ముందు సీలాన్ అని పేరు చెప్పి పిలిచేవాళ్ళు, తర్వాత శ్రీలంక అయింది. ఇట్ హాస్ ఇంట్రడ్యూస్డ్ అండ్ యాక్ట్ రికగ్నైజింగ్ సిన్హలా యాజ్ ద సోల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళొక చట్టం తీసుకొచ్చారు, ఏమని? సిన్హలా అనేటటువంటి భాష ఏదైతే ఉంటుందో అది మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్, అధికారిక భాష దేనికి, సేలాన్ కి అనే విధంగా చెప్పారు. దిస్ మేడ్ సిన్హలా ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ స్టేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇన్ ద కోర్ట్స్. దీనివల్ల ఏం జరిగింది? సో రాష్ట్ర స్టేట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ అండర్ నడిచేటటువంటి పాఠశాలలు కానీ కళాశాలలు కానీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్స్ అండ్ కోర్ట్ రూమ్స్ లో ఈ భాషనే వాడటం అనేది జరిగిందండి. అర్థమైందా? ఏంటి? సిన్హలా భాషని. ద న్యూ యాక్ట్ వాజ్ అపోజ్డ్ బై ద తమిళ్ స్పీకింగ్ మైనారిటీ హూ లివ్డ్ ఇన్ ద నార్త్ ఆఫ్ ద ఐలాండ్. సో శ్రీలంక ఏదైతే ఉంటుందో, శ్రీలంక యొక్క నార్త్ లో జఫ్నా ప్రావిన్స్ అనేటటువంటి ఒక ప్రావిన్స్ ఉంటుంది. ఈ జఫ్నా ప్రావిన్స్ లో ఇండియన్ తమిళనాడు ఏదైతే ఉంటుందో దానికి దగ్గర ఎథ్నిసిటీ ఉన్నటువంటి తమిళియన్స్ ఉంటారండి. సో వాళ్ళందరూ తమిళ్ మాట్లాడతారు. వాళ్ళందరూ ఏమన్నారు? సో వాళ్ళందరూ ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ద యాక్ట్ విచ్ ఇస్ రికగ్నైజ్ సిన్హలా యాజ్ ద సోల్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ, దాన్ని వీళ్ళు అపోజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళు అడ్డుకోవడం అనేది జరిగింది. వెన్ యూ డినై మీ మై లాంగ్వేజ్ సెడ్ వన్ తమిళ్ ఎంపీ, యు డినై మీ ఎవ్రీథింగ్. నా భాషని నువ్వు నాకు అందించకపోతే, నా భాషని నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు నాకు ఏది ఇవ్వనట్టే, నువ్వు ఏది ఇచ్చినా నాకు అది వృధానే అని ఒక తమిళ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పడం అనేది జరిగింది.
you're hoping for a divided Ceylon. Warned another, adding, "Do not fear. I assure you, we'll have a divided Ceylon." సో ఒక తమిళ ఎంపీ ఏమన్నారు అంటే, మీరందరూ నో శ్రీలంకను విడదీయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అసలు వరి అవ్వమాకండి. నో శ్రీలంక విడిపోతుంది మీరు ఇలాంటివి చేస్తే, ఇలాంటి చట్టాలు చేస్తే, ఇలాంటి హేస్టీ లాస్ ఏవైతే ఉన్నాయో తీసుకొస్తే అని చెప్పి ఒక తమిళ ఎంపీ చెప్పడం అనేది జరిగింది. అన్ అపోజిషన్ మెంబర్ హిమ్సెల్ఫ్ సిన్హలా స్పీకింగ్ predicted that if the government did not change its mind and insisted on the act being passed, to torn little bleeding states might yet arise out of one little state. అండ్ సిన్హలా మాట్లాడేటటువంటి ఇంకొక అపోజిషన్ లీడర్, హీఈస్ నాట్ తమిళ్, హీ సిన్హలా స్పీకింగ్. ఆయన ఏం ప్రెడిక్ట్ చేశారు అంటే, గవర్నమెంట్ వాళ్ళ మైండ్ అనేటటువంటిది మార్చుకోకపోతే, ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ అనేది వెనక్కి తీసుకోకపోతే ఈ చట్టము ఏం జరుగుతుంది, నో దేశం అనేటటువంటిది రక్తపాతంలో మునిగిపోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ టైనీ స్టేట్, ఈ చిన్న మన దేశం ఏదైతే ఉంటుందో అది రెండు ముక్కలైపోతుంది అనే విధంగా మనకు ఆయన చెప్పడం అనేది జరిగింది. For several decades now, a civil war has raged in Sri Lanka, whose roots lie in the imposition of the Sinhala language of the Tamil-speaking minority. సో చాలా సంవత్సరాలుగా శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో సివిల్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో ఈ ఎన్సీఆర్టీ ఫార్ములేట్ చేసే టైంకి ఇంకా రన్ అవ్వడం అనేది జరుగుతుంది. శ్రీలంకన్ సివిల్ వార్ హ్యాపెండ్ ఫర్ 26 years ఫ్రమ్ 1983 టు 2009. అండ్ 2009లో రాజపక్స గవర్నమెంట్ విపరీతంగా మిలిటరీ ఏదైతే ఉంటుందో మిలిటరీని వాడడం వల్ల శ్రీలంకన్ సివిల్ వార్ ఎండ్ అవ్వడం అనేది జరిగింది. అది ఒక్క మిలిటరీ యొక్క ఎక్స్ట్రా జ్యుడిషియల్ గిల్లింగ్స్ కానీ అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మీద యునైటెడ్ నేషన్స్ ఇంకా దర్యాప్తు అయితే జరపడం అనేది జరుగుతుంది. సో ఎక్కడి నుంచి సివిల్ వార్ అనేది ఆరిజినేట్ అవ్వడం అనేది జరిగింది, సిన్హలా లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటిది చేసినప్పటి నుంచి. And another South Asian country, Pakistan, was divided into two when the Bengali speakers of the East felt that their language was being suppressed. సో సౌత్ ఏషియన్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉండేదో, పాకిస్తాన్లో ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అనేటటువంటి రెండు పార్ట్స్ ఉండేవి. సో ఈస్ట్ పాకిస్తాన్ 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత ఏం జరిగింది, మనకి బంగ్లాదేశ్గా అవతరించడం అనేది జరిగింది. ఇండియా కూడా కీ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది బంగ్లాదేశ్ అవతరించడంలో. By contrast, India has managed to survive as a single nation in part because the many regional languages were given freedom to flourish. సో కానీ ఇప్పుడు మన ఇండియా చూసుకుంటే ఇండియా అనేది ఒక సింగిల్ నేషన్గా, ఒక యునైటెడ్ నేషన్గా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగిందా. అర్థమైందా? హ్యాడ్ హిందీ బీన్ ఇంపోజ్డ్ ఆన్ సౌత్ ఇండియా ఇన్ ద వే దట్ ఉర్దూ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ సిన్హలా ఆర్ నార్త్ శ్రీలంక, ఇండియా టు మైట్ హ్యావ్ సీన్ సివిల్ వార్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. ఒకవేళ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో హిందీ మాట్లాడరు కదా, అక్కడ హిందీ అనేది ఇంపోజ్ చేస్తే, అఫీషియల్ లాంగ్వేజ్ గా ఇంపోజ్ చేస్తే ఏం జరిగేది, శ్రీలంక ఎలా అయితే విడిపోయిందో అండ్ ఈస్ట్ పాకిస్తాన్ లో బెంగాలీ మాట్లాడేటటువంటి ఈస్ట్ పాకిస్తాన్ లో ఉర్దూ పాకిస్తాన్ ఇంపోజ్ చేయడం వల్ల పాకిస్తాన్ ఎలా విడిపోయిందో, సివిల్ వార్ అనేది ఎలా మొదలైందో, సో అలా ఒక ఫ్రాగ్మెంట్ అయిపోయేది, సౌత్ ఇండియా నార్త్ ఇండియాగా భారతదేశం ముక్కలైపోయేది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. కాంట్రరీ టు ద ఫియర్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ పటేల్, linguistic states have not threatened the unity of India. సో జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భయపడ్డారు, సో ఇండియా యొక్క యూనిటీ ఐక్యతకి ఇది భంగం కలిగిస్తుందేమో లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అనేవి విడిపోతే, కానీ ఇండియా అనేది ఇంకా యునైటెడ్ గా ఉండడం అనేది జరిగింది. భాషల ప్రకారం రాష్ట్రాలు అనేవి విడిపోయినప్పటికీ రాదర్ దే హ్యావ్ డీపెండ్ దిస్ యూనిటీ, ఇంకా యూనిటీ ఏదైతే ఉంటుందో అది ఇంకా డీపెన్ అవ్వడం అనేది జరిగింది. మనకి స్కూల్స్ నుంచే ఏం చేస్తారు, మనదంతా ఒక దేశం అని చెప్పి మనకు ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనలో ఇంబైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనంతా భారతీయులు అనేటటువంటి భావన పెరగడం అనేది జరిగింది. సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అనేటటువంటి లైన్ అనేటటువంటిది మెల్లమెల్లగా చెరిగిపోతుంది. వన్స్ ద ఫియర్ ఆఫ్ వన్స్ లాంగ్వేజ్ బీయింగ్ సప్రెస్డ్ హ్యాస్ గాన్, ద డిఫరెంట్ లింగ్విస్టిక్ గ్రూప్స్ have been content to live as part of the larger nation called India. సో ఎప్పుడైతే ఒక భాష అనేది తొక్కివేయబడుతుంది, అనగారిపోతుంది అనే భయం అనేది ప్రజలకి లేదో, మా భాషకి ప్రాబ్లం ఏర్పడుతుంది అనే భయం ఎవరికైతే లేదో వాళ్ళు నిశ్చింతగా ఒక దేశంలో ఉండడానికి చాలా హ్యాపీగా ఉండడం అనేది జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ టు లివ్ యాజ్ వన్ కంట్రీ, దట్ ఈస్ వన్ హ్యూజ్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా. ఇండియాలో భాగంగా ఉండడానికి ప్రజలందరూ సమ్మతంగా ఉండడం అనేది జరిగింది. ఆర్ ఫోర్ ఫాదర్స్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఎంత గొప్ప డెసిషనో, అండ్ దట్ ఈస్ ఈల్డింగ్ దీస్ మెనీ హ్యాపీయెస్ట్ ఫ్రూట్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఎన్సీఆర్టీ. డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది వర్డ్ టు వర్డ్. ఎందుకు చెప్తున్నామంటే యూ షుడ్ ఫీల్ ద ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్.
అప్పుడే సబ్జెక్ట్ అనేది బ్లడ్లోకి ఇంజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ బ్యాక్గ్రౌండ్తో మీరు రెఫరెన్స్ బుక్స్ ఓపెన్ చేస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుందండి. రెఫరెన్స్ బుక్ చాలా దీనిగా అర్థమవుతుంది. అందుకే ఈ ఎసెన్స్ అనేటటువంటిది పట్టుకోవడం చాలా చాలా అవసరం, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ చాప్టర్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 8th ఎన్సీఆర్టీ హిస్టరీ. మళ్ళీ 9th ఎన్సీఆర్టీ హిస్టరీతో మనం కలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అమ్మా.